హలో ఎవ్రీవన్. సో ఈ క్లాస్లో మనం ఎథిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఆన్సర్ అనేది ఎలా రాయాలి, జనరల్ స్టడీస్ మెయిన్స్లో ఆన్సర్ అనేది ఎలా రాయాలనేది చెప్తాను. అంటే బేసిక్స్, మరి డెప్త్లో వెళ్ళకుండా బేసిక్స్ ఒక అండర్స్టాండింగ్ అనేది మీకు ఏర్పడుతుంది దానివల్ల. ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది కనిపిస్తుంది. ఎస్. ఆన్సర్ రైటింగ్ అంటే స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయడం అనేది ఎందుకంటే ఫస్ట్ మనకు ఒక ఫియర్ అనేది ఉంటుంది. నేను ఎలా రాస్తాను ఆన్సర్ అనేది, అసలు నాకు రాయడం వచ్చా లేదా, ఆ ఇన్హిబిషన్ ఉంటుంది అనమాట. అది ఓవర్కమ్ చేయాలి ఫస్ట్ ఆ ఫియర్ అనేది. అయితే చాలా వరకు మీలో డిగ్రీ చేసిన తర్వాత అసలు ఎప్పుడు డిస్క్రిప్టివ్ అనేది టేస్ట్ చేసి ఉండరు, అండ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఇంకా చేసి ఉండరు యాక్చువల్గా. క్వశ్చన్ వేసి ఆన్సర్ ఎలా రాయాలనేది. ఎందుకంటే చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి మొత్తం ఎంసీక్యూ బేస్డ్ ఉంటాయి. కానీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ వచ్చేసరికి, అండ్ నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ వన్ కానీ స్టేట్ లెవెల్లో ఇవన్నీ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఉంటుంది మెయిన్స్లో. ఆ డిస్క్రిప్టివ్ ఎలా ఫేస్ చేయాలి, ఫస్ట్ మనం మనలో ఉన్న ఫియర్ అనేది ఓవర్కమ్ చేయాలి. ఏదన్నా ఒక క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ రాయడానికి ట్రై చేయాలి. స్టార్టింగ్లో ఎవరికైనా బ్యాడ్గానే వస్తుంది ఆన్సర్ అనేది, కానీ విత్ ప్రాక్టీస్ 2-3 మంత్స్ కన్సిస్టెంట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మిరాకిల్స్ చూస్తారు. మీ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ అంటే ఎలా రాయాలి, మన యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఆ స్ట్రక్చర్ అనేది మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ అయినా కూడా ఈ స్ట్రక్చర్ అనేది కామన్ అన్నిటికీ, అంటే గ్రూప్ వన్ కానీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కానీ ఈ స్ట్రక్చర్ కామన్ అనమాట అన్ని దానికి. సో ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్లో అండ్ ఈవెన్ గ్రూప్ వన్ లెవెల్లో జనరల్ స్టడీస్ పేపర్స్ ఉన్నాయి కదా. ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3 ఈ పేపర్స్ లో కామన్ అనమాట ఇది. అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్, ఈవెన్ ఆప్షనల్స్ లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఆప్షనల్స్ లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఏంటి ఆ ఫార్మాట్, ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఉంటుంది ఎందుకంటే చాలా వరకు వీడియోస్ చూస్తుంటారు, టాపర్ వీడియోస్. ఫస్ట్ ఏదైనా కూడా ఆన్సర్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి, సారీ, ఇంట్రొడక్షన్, నెక్స్ట్ మెయిన్ పార్ట్ బాడీ అంట, నెక్స్ట్ కంక్లూజన్ అంట. ఈ 3 కామన్ అనమాట. ఏ ఆన్సర్ అయినా ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఎందుకు అసలు ఆన్సర్ రైటింగ్ లో ఎందుకు ఈ స్ట్రక్చర్ అంటే, మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడ ఎండ్ చేస్తున్నాం అనేది ఒకటి ఉండాలి కదా. ఒక ప్రాపర్ వే అనేది ఉంటుంది, మన యొక్క థాట్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అసలు ఆన్సర్ రైటింగ్ ఎందుకు పెట్టిన యాక్చువల్గా మెయిన్స్ లో ఎంసీక్యూస్ పెట్టొచ్చు కదా అని మీకు డౌట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే మన యొక్క థాట్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఇక్కడ. ఎందుకు అంటే అంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం రాసేది ఉంటుంది కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోగలడు అనమాట క్యాండిడేట్ ఎలాంటి వారు అని చెప్పి. అది అంటే మనం ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాము అండ్ చాలా వరకు బై హార్ట్ చేసుకుని వెళ్ళి అవే రాసాం పాయింట్స్, దానివల్ల క్యాండిడేట్స్ ఎలా అసెస్ చేస్తారు అనుకోవచ్చు. కాకపోతే ఆ ఆన్సర్ రైటింగ్ యొక్క స్ట్రక్చర్ ని బట్టి ఓకే, ఫ్లో ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అండ్ ఫ్లో ఆఫ్ థాట్స్ ఎలా ఉందన్నది అర్థమవుతుంది అనమాట. అండ్ ఇన్నోవేటివ్నెస్ కానీ ఇవన్నీ అర్థమైపోతుంది. సో అది మెయిన్. అందుకోసం అని చెప్పి ఈ ఆన్సర్ రేట్, సారీ, ఈ సబ్జెక్టివ్ కాంపోనెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాను మెయిన్స్ లో, ఎంసీక్యూస్ కాకుండా. సో అది గుర్తుపెట్టుకోండి, మన యొక్క థాట్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది ఆన్సర్ రైటింగ్ అనేది. సో ఆ స్ట్రక్చర్ లో మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి మన యొక్క థాట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రాపర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నామంటే మనం థింగ్స్ ని ఎలా ఆర్గనైజ్డ్ గా పెడుతున్నాం అనేది అర్థమవుతుంది. అదే అనమాట ఇక్కడ. ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ మన యొక్క థాట్స్ ని. ఇది అంటే మెయిన్ ఏంది, ఇంట్రొడక్షన్ ఉండాలి, ఇచ్చిన క్వశ్చన్ కి మెయిన్ పార్ట్ ఉండాలి, అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మెయిన్ పార్ట్ ఇక్కడ అడ్రస్ చేస్తాం, నెక్స్ట్ కంక్లూషన్. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ కి ఇంట్రొడక్షన్ ఉంటుంది, మెయిన్ ఇంట్రొడక్షన్ అనేది ఉండాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఇంట్రొడక్షన్ లేకపోతే మనకి ఏమొస్తుందంటే డైరెక్ట్ హిట్ చేసి అసలు ఒక ప్రాపర్ వే ఉండదు అనమాట, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అర్థం కాదు. నెక్స్ట్ బాడీ అనేది ఇంపార్టెంట్ ఆన్సర్లో, నెక్స్ట్ కంక్లూషన్. ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, చాలా వరకు వీడియో చూసి ఉంటారు, యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రొడక్షన్ కూడా చాలా వేస్ ఉంటాయి, మెనీ వేస్ ఉంటాయి అనమాట. ఒకటి, డెఫినేషన్, ఇచ్చిన క్వశ్చన్లో ఏదైనా టెక్నికల్ టర్మ్ ఉంటే దాని డెఫినేషన్ రాయడం. నెక్స్ట్ ఏదైనా ఫ్యాక్ట్ మెన్షన్ చేస్తూ రాయడం, ఫ్యాక్ట్ కానీ డేటా కానీ దాన్ని బట్టి రాయడం, అంటే క్వశ్చన్ని బట్టి అనమాట. క్వశ్చన్ని బట్టి అనమాట. అంటే ఇక్కడ క్వశ్చన్ ఒకటి అడిగిన అనుకుందాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి వరల్డ్ వైడ్, అండ్ కంట్రీస్ అనేవి ప్రాపర్గా మెజర్స్ తీసుకోవట్లేదు. సో సజెస్ట్ చేయండి ఏదైనా మెజర్స్ అని చెప్పి, అంటే ఇంకా బెటర్గా ట్యాకిల్ చేయాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలని వచ్చింది అనుకున్నాం. సో ఫ్యాక్ట్ ఆర్ డేటా ఏంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి రీసెంట్గా ఏదైనా రిపోర్ట్ ప్రకారం ఎంత ఎమిషన్ జరుగుతున్నాయి ఆ రిపోర్ట్ మెన్షన్ చేయాలి.
అంటే ఇక్కడ ఏంది ఫ్యాక్ట్ ఆర్ డేటా, అండ్ ఏదైనా రిపోర్ట్ ని కోట్ చేస్తూ రాయొచ్చు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆ రిపోర్ట్ ఏంది, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కానీ, యుఎన్ఈపి ఇచ్చిన డేటా కానీ, ఆర్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డేటా కానీ, ఆర్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన డేటా కానీ, ఆర్ యూరోపియన్ యూనియన్. సో ఏదైనా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన రిపోర్ట్ని కోడ్ చేస్తూ ఉంటాం మనం. ఆ రిపోర్ట్ ఇస్తే దాంట్లో ఉన్న డేటాని కోడ్ చేస్తాం. ఆర్ లేకపోతే ఏదైనా ఎగ్జాంపుల్ త్రూ కూడా మనం ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ త్రూ కూడా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్ లేకపోతే ఏదైనా కమిటీ ఈ యొక్క రికమెండేషన్ త్రూ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఈజ్ ఏ డిస్టాంట్ రియాలిటీ ఇన్ ఇండియా డిస్కస్ అన్నాడు అనుకున్నాం. ఇక్కడ చూడండి, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఈజ్ ఎ డిస్టాంట్ రియాలిటీ ఇన్ ఇండియా అన్నాడు. డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటే ఏంది, ఒక పర్టికులర్ ఇయర్లో ఇప్పుడు 2024లో, అంటే మనకు 2025 డేటా ఇంకా రాలేదు, 2024 డేటా ప్రకారం పర్టికులర్ గా అంటే త్రూఅవుట్ ఇండియాలో ఉండే ఫార్మర్స్ ని ఒక యావరేజ్ తీసుకుంటారు అనమాట. యావరేజ్ గా 5,000 పర్ మంత్ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. అయితే దీన్ని మనం 10,000 చేయాలి. దాన్ని డబ్లింగ్ అంటాం అనమాట. డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఈజ్ ఎ డిస్టాంట్ రియాలిటీ ఇన్ ఇండియా. డిస్టాంట్ రియాలిటీ అని అంటాడు. అంటే అంత ఈజీగా మనం అచీవ్ చేయలేము ఈ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ మీరు ఎలా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ఇక్కడ కమిటీ అశోక్ దల్వాయ్ కమిటీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ అశోక్ దల్వాయ్ కమిటీ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ కోసమే తీసుకొచ్చింది. సో ఇక్కడ అశోక్ దల్వాయ్ కమిటీ హాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ టు సజెస్ట్ మెజర్స్ ఫర్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పి అలా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఆర్ లేకపోతే అశోక్ దాల్వాయ్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయబడింది, అశోక్ దాల్వాయ్ కమిటీ రికమెండేషన్స్ ఆర్ కీ టు అచీవ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పి కూడా అలా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇక్కడ అశోక్ దాల్వాయ్ కమిటీ అనేది మెన్షన్ చేసిండు అనుకోండి, అక్కడ మనకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి అనమాట. ఈ కమిటీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెయిన్ గా ఈ కమిటీ అనేది డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ కోసమే ఏర్పాటు చేయబడింది. లేకపోతే ఈవెన్ మీరు కమిటీ అనేది కంక్లూజన్ లో కూడా మెన్షన్ చేయొచ్చు. ఇదే కమిటీ అంటే మన చాయిస్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది, కాకపోతే యాప్ట్గా ఉండాలి ఇక్కడ. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిన, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఈజ్ ది డిస్టాంట్ రియాలిటీ ఇన్ ఇండియా అన్నాడు. సో డిస్టాంట్ రియాలిటీ ఇన్ ఇండియా అన్నాడు. ఇక్కడ డిస్టాంట్ రియాలిటీ అంటే ఇక్కడ ఏంది, అంటే అంత ఈజీ కాదు డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేది అచీవ్ చేయడం అనేది, చాలా కష్టంతో కూడుకున్నది. సో దాని తగ్గట్టు మనకు మెయిన్ పార్ట్లో ఏమొస్తుంది, ఇక్కడ మెయిన్ పార్ట్లో ఎందుకు ఇది ఒక డిస్టాంట్ రియాలిటీ అనేది మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. అసలు డిస్టాంట్ రియాలిటీ ఎందుకు, అది మెయిన్ ఇక్కడ మెయిన్ పార్ట్ అనమాట. ఇక్కడ ఇక్కడ దాని తగ్గట్టు డిఫరెంట్ పాయింట్స్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది డిఫరెంట్ వేస్ లో రాయాలంటున్నాం కదా, ఈ ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్ లో రాయొచ్చు మనం. డెఫినేషన్ సారీ ఇంట్రొడక్షన్ అనేది అది మన చాయిస్ అది. కాకపోతే క్వశ్చన్ కి తగ్గట్టు మనం ఇంట్రొడక్షన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఇది చాలా అవసరం కదా. ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, ఇంకా యాడ్ చేయొచ్చు కూడా దీనికి. ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉంటుంది ఇంట్రొడక్షన్ అనేది రాయడం అనేది, క్వశ్చన్ ని బట్టి రాస్తూ ఉండాలన్నమాట. లేకపోతే క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, డెఫినేషన్ రిలేటెడ్ గా మనం రాసేటట్టు వచ్చింది అనుకుందాం క్వశ్చన్, ఒక టెక్నికల్ టైం. రెడ్ టేపిజం ఈజ్ హిండరింగ్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనే క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు చెప్తాను మీకు రెడ్ టేపిజం అనేది ఏంటనేది. ఇక్కడ రెడ్ టేపిజం అంటే ఏంటంటే ప్రతి దాన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవడం అనమాట. ప్రతిది అంటే ఒక ఆర్డర్ ఉంటుంది, అది ఫాలో అవడం, కట్టుబడి ఉండడం దానికి. అంటే ప్రతిసారి మనం రూల్స్ ఫాలో అయితే ఏమైతే అంటే ఒక వర్క్ అనేది డిలే అవుతుంది. ఇంకా ప్రతి ఫైల్ అనేది మనం దాన్ని అడుగుతూ ఉంటాం, ప్రతి పేపర్ అనేది అడుగుతుంటాం, దానికి సంబంధించింది ప్రతి డీటెయిల్ అడుగుతూ ఉంటాం అనమాట. దానివల్ల ఏమైతే వర్క్ అనేది డిలే అవుతుంది. అప్పుడు ఏమైతే ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఇది అంటే ఇక్కడ ఏంది, రెడ్ టేపిజం అంటే ఏంది, మనం డెఫినేషన్ రాయొచ్చు ఇక్కడ ఇంట్రొడక్షన్ లో. సింపుల్ అంతే, రెడ్ టేపిజం అంటే ఇదని చెప్పి రాయొచ్చు అంతే. సింపుల్, అదే డెఫినేషన్ అయిపోయింది ఇంట్రొడక్షన్. దాని తర్వాత మెయిన్ పార్ట్ ఏమవుతుంది, వై ఇట్ ఈస్ హిండరింగ్ ఎఫిషియన్సీ అనేది మెయిన్ డిఫరెంట్ పాయింట్స్ అనేది మెన్షన్ చేయొచ్చు అన్నమాట. ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మెయిన్ ఏంది, బాడీ పార్ట్ ఇది అన్నమాట. ఇది మెయిన్ పార్ట్, మెయిన్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. జనరల్ గా ఒక 10 మార్క్స్ అనేది ఉంటే క్వశ్చన్ కి, దాంట్లో 1 మార్క్ ఇంట్రొడక్షన్ కి, 8 మార్క్స్ అలా బాడీకి, 1 మార్క్ కంక్లూజన్ కి అలా ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి వేరీ అవుతుంటుంది, నాట్ నెసర్లీ ఇట్లా రిజిడ్ గా ఫాలో అవ్వరు. కొన్నిసార్లు ఇంట్రొడక్షన్ బాగా నచ్చిందంటే ఒక ఎక్స్ట్రా మార్క్ కూడా పడుతుంది. చెప్తున్నాను కదా, మనం రాసేదాన్ని బట్టి ఉంటుంది అది. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటి వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. సో దీంట్లో మనం డిఫరెంట్ వేస్ లో రాయొచ్చు ఇది కూడా. ఎలా అంటే
పాయింట్ వైజ్ రాయొచ్చు, ఆర్ పారాగ్రాఫ్ వైజ్ రాయొచ్చు. పాయింట్ వైజ్ రాయొచ్చు, పారాగ్రాఫ్ వైజ్ రాయొచ్చు అనమాట. పాయింట్ వైజ్ అంటే ఎలా? నెంబరింగ్ ఇవ్వచ్చు, 1 2 3 ఇలా నెంబర్ ఇచ్చుకుంటూ పోవచ్చు, ఆర్ లేకపోతే బుల్లెట్ పాయింట్స్ రాయొచ్చు. మన చాయిస్ అనమాట. లేకపోతే జస్ట్ ఇట్లా డాట్స్ పెట్టుకుంటూ రాయొచ్చు అనమాట. కాకపోతే విజిబుల్ ఉంటాడు చూడాలి, ఇది ఒక పాయింట్ అనేది. ఎప్పుడన్నా పాయింట్ వైజ్ రాయడం అనేది బెటర్ అనమాట. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, ఎవాల్యుయేటర్ కూడా ఈజీ అవుతుంది. అయితే మనం ఒక దృష్టిలో పెట్టుకోవాలి, ఎప్పుడన్నా ఒక ఆన్సర్ అనేది రాసినప్పుడు ఎవాల్యుయేటర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి. ఎందుకు ఎవాల్యుయేటర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలంటున్నాను నేను ఇక్కడ? ఎందుకంటే ఎవాల్యుయేటర్ యొక్క టాస్క్ అనేది మనం సింప్లిఫై చేయాలి. అంటే మన యొక్క పేపర్ ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తున్నారో వాళ్ళకి సింపుల్ గా అర్థమయ్యేటట్టు మనం చెప్పినామంటే వాళ్ళ యొక్క టాస్క్ అనేది సింప్లిఫై అయిపోతుంది అండ్ వాళ్ళు ఎక్కువ మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మనం కాంప్లెక్స్ చేసామనుకోండి, వాళ్ళ యొక్క టాస్క్ కాంప్లెక్స్ చేస్తే వాళ్ళకు ఇరిటేషన్ వస్తుంది, ఓకేనా, వెక్స్ అయిపోతారు అనమాట. అలా కాకూడదు అనమాట. మనం వాళ్ళ యొక్క టాస్క్ ని సింప్లిఫై చేయాలి, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్నెస్ కనిపించాలి, అండ్ ఎక్కువ డైమెన్షన్స్ కనిపించేటట్టు చూడాలన్నమాట. అందుకే ఎవాల్యుయేటర్ పర్స్పెక్టివ్ అనేది మనం ఆలోచించాలి ఎప్పుడైనా కూడా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరే ఒక ఆన్సర్ రాస్తున్నారు, ఏదైనా ఒక ఆన్సర్ అనేది తీసుకున్నారు, ఒక క్వశ్చన్ అనేది రాస్తున్నారు. అదే మీరు రాసేటప్పుడు ఎలా ఆలోచించాలంటే, ఒకవేళ నేను ఈ ఆన్సర్ అనేది రాసినప్పుడు నేను ఎవాల్యుయేట్ చేస్తే ఎలా నాకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట మైండ్లో. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆన్సర్ అనేది? సింప్లిఫై సింపుల్గా ఉందా, అండ్ ఈజీ టు అండర్స్టాండబుల్, ఈజీగా అర్థం చేసుకునేటట్టు ఉందా, లేకపోతే కాంప్లెక్స్ అవుతుందా? అది మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఆన్సర్ రేటింగ్ అనేది వస్తుంది. అందుకే ఎవాల్యుయేటర్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. మీరే ఒక ఎవాల్యుయేటర్ అనుకొని రాయండి, అది అక్కడ. ఎందుకంటే మన యొక్క ఆన్సర్, మన యొక్క క్వశ్చన్ పేపర్ ఏదైతుందో, సారీ ఆన్సర్ షీట్ ఏదైతుందో, వాళ్ళకు ఎవాల్యుయేట్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది, చాలా తక్కువ టైం ఉంటుంది. మీరు 20 క్వశ్చన్స్ రాస్తారు, ఆ 20 క్వశ్చన్స్ అనేవి మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు అంతే ఎవాల్యుయేట్ చేయడానికి. మీరు 3 hours లో రాసింది వాళ్ళు హాఫ్ అన్ అవర్లో ఎవాల్యుయేట్ చేయాలి, ఆర్ ఈవెన్ 20 minutes లో కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఎంత సింప్లిఫై చేస్తే అంత ఈజీ అవుతుంది, అది ఆలోచించాలి మీరు. అందుకే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి పాయింట్ వైజ్ రాయడం బెటర్ అనమాట. అండ్ కొన్నిసార్లు పారాగ్రాఫ్ వైజ్ కూడా రాయాలి. ఎలాంటి, ఇప్పుడు డిస్కస్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కమెంట్, కమెంట్ కూడా డిస్కస్, ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే పారాగ్రాఫ్ వైజ్ రాయాలన్నమాట. ఒక పారాగ్రాఫ్ వైజ్ రాయడం బెటర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు పాయింట్ వైజ్ రాయడం అనేది ఉత్తమం అనమాట. ఓకే. అయితే ఈవెన్ ఈ పారాగ్రాఫ్ వైజ్ అనేది ఎథిక్స్ లో ఎక్కువ రాస్తూ ఉంటాం మనం. ఎథిక్స్ లో కొన్ని క్వశ్చన్స్ కి పారాగ్రాఫ్ వైజ్ రాయాలి, ఎందుకంటే క్వశ్చన్స్ అలా ఉంటాయి, క్వశ్చన్స్ అలా ఉంటాయి అనమాట. ఎథిక్స్ లో మెయిన్గా పారాగ్రాఫ్ వైజ్ రాయాలి. అండ్ మిగతా సబ్జెక్ట్స్ లో పాయింట్ వైజ్ రాయడం ఉత్తమం అనమాట. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఎక్సెప్ట్ చేసి మిగతా 20 క్వశ్చన్స్ లో మాక్సిమం క్వశ్చన్స్ పాయింట్ వైజ్ రాయడానికి ప్రయత్నించండి. అండ్ పాయింట్ వైజ్ రాసేటప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్కొక్క పాయింట్ మాక్సిమం 2 lines కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే 3 4 lines రాస్తే మళ్ళీ ఒక పాయింట్ లాగానే అవుతుంది. అంటే మాక్సిమం మీరు ఏం చెప్పాలనుకున్నప్పుడు 2 lines లోనే చెప్పాలి. ఒక పాయింట్ అనేది రాస్తాం, ఆ పాయింట్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్ కానీ, దానికి తగ్గట్టు డేటా కానీ, ఆర్ ఫ్యాక్ట్ కానీ, దానికి సంబంధించింది రాయడం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించింది రాయడం ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ని కూడా, సరే ఒక పాయింట్ అనేది రాస్తారు అనుకుందాం, అగ్రికల్చర్ సెక్టార్ని కూడా సస్టైనబుల్ వేలో తీసుకెళ్తుంది, సస్టైనబుల్ అగ్రికల్చర్ వైపు వెళ్తుంది ఇండియా అంటే. దీనికి వెంటనే ఎగ్జాంపుల్ ఏం రాస్తారు మీరు ఇక్కడ? కుసుమ్ స్కీమ్ రాయొచ్చు ఇక్కడ. కుసుమ్ అనేది మనం చదువుతాం అనమాట. ఇది ఏంటంటే అగ్రికల్చర్ లో సోలార్ పంప్స్ ని యూజ్ చేయడం. కుసుమ్ స్కీమ్ ఏంటంటే ఇక్కడ సోలార్ పంప్స్ ని యూజ్ చేయడం అనమాట. అంటే ఇక్కడ ఏంది, ఎలక్ట్రిక్ పంప్స్ కాకుండా, అంటే ఎలక్ట్రిసిటీ మనం మినిమైజ్ చేస్తున్నాం, వాడట్లేదు, ఇక్కడ సోలార్ పంప్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఫ్రీగా వస్తున్న సన్లైట్ ని యూజ్ చేసుకొని సోలార్ పంప్స్ ఆపరేట్ అవుతాయి. అంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేయడం తగ్గిస్తున్నాం కదా, అక్కడ ఏమవుతుంది, సస్టైనబుల్ వే అనమాట. ఇది ఎగ్జాంపుల్ వెంటనే రాస్తున్నాం, అయిపోయింది. అంటే 1 2 lines లో చెప్పేసి దాని తగ్గట్టు ఎగ్జాంపుల్ కానీ, ఫ్యాక్ట్ కానీ, డేటా కానీ మెన్షన్ చేసినాం అనుకోండి, వ్యాలిడిటీ ఉంటుంది, ఆథెంటిసిటీ ఉంటుంది మనం చెప్పే పాయింట్కి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది మెయిన్గా ఇది. అండ్ 1 or 2 lines లో రాయాలి, అండ్ ఎగ్జాంపుల్స్ రాయాలి, డేటా రాయాలి, ఫ్యాక్ట్స్ రాయాలి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఫ్లో చార్ట్స్ కూడా మనం రాయొచ్చు అనమాట, ఫ్లో చార్ట్స్ కూడా వేయచ్చు. ఓకేనా, ఫ్లో చార్ట్స్ అది డిఫరెంట్ వేస్లో, బన్ స్పోక్ మోడల్ అని ఉంటుంది, ఇలా వేసి, అండ్ లేకపోతే ఇంకా ఫ్లో చార్ట్స్ ఇలా డిఫరెంట్ వేస్లో మనం వేయచ్చు అనమాట. అండ్ లేకపోతే 5 points ఉంటాయి ఇలా, లేకపోతే 3 points ఉంటాయి ఇలా, ఇలా అనమాట, మన చాయిస్ ఇది. అయితే ఎప్పుడు ఫ్లో చార్ట్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయాలంటే టైంని మినిమైజ్ చేయడానికి, అంటే టైం
తక్కువ టైంలో ఎక్కువ మనం చెప్పాలనుకుంటే ఫ్లో చార్ట్స్ అనేవి వేయచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఆన్సర్ రైటింగ్లో మెయిన్గా కవర్ చేయాల్సింది అంటే డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బాడీ పార్ట్లో మెయిన్గా మనం కవర్ చేయాల్సింది మాక్సిమం డైమెన్షన్స్ కవర్ చేయాలి. ఈ డైమెన్షన్స్ అంటే ఏంది ఇక్కడ? డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అన్నమాట. అంటే ఒక ఆస్పెక్ట్ ని డిఫరెంట్ వేస్ లో మనం చూస్తున్నట్టు. అంటే జస్ట్ నారో మైండెడ్ గా కాకుండా బ్రాడ్ థింకింగ్ అంటాం దీన్ని డైమెన్షన్స్ లో చెప్పడం అంటే. దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంటుంది, పెస్టల్ అనే ఒక అప్రోచ్ ఉంటుంది అనమాట. దీనికి ఇంకా యాడ్ చేయొచ్చు కూడా, జెండర్ డైమెన్షన్ కూడా. పెస్టల్ అంటే ఏంది ఇక్కడ? పెస్టల్ అంటే ఇక్కడ పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా, అండ్ టెక్నాలజికల్ గా, అడ్మినిస్ట్రేటివ్ గా, లీగల్ గా, జెండర్ డైమెన్షన్, అండ్ ఇంకా దీనికి మీరు యాడ్ చేయొచ్చు కూడా ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ కూడా యాడ్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ కూడా. సో ఇది ఒక పెస్టల్ అప్రోచ్ అంటాం అనమాట. అంటే పొలిటికల్, ఎకనామికల్ డైమెన్షన్, సోషల్ డైమెన్షన్, టెక్నాలజికల్ డైమెన్షన్, అండ్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్, లీగల్ డైమెన్షన్, అండ్ జెండర్ డైమెన్షన్, అండ్ ఎన్విరాన్మెంట్ డైమెన్షన్. ఇంకా చాలా డైమెన్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు ఇలా. ఎందుకు ఈ అప్రోచ్ ఫాలో అవ్వాలంటే ఇది ఫాలో అయితే మనకు నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ అవుతాయి అనమాట. ఓకేనా? పాయింట్స్ అనేవి ఎక్కువ జనరేట్ చేయొచ్చు, అండ్ ఎట్ ద సేమ్ టైం మన యొక్క థింకింగ్ కూడా బ్రాడ్ గా ఉంటుంది. బ్రాడ్ గా ఉంటుంది, అండ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తున్నాం అనేది ఎవాల్యుయేటర్కి అర్థమవుతుంది అనమాట. ఈ అప్రోచ్ అనేది ఫాలో అవ్వండి. అంటే జస్ట్ ఇదే అనేది కాదు, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. లేదు మీకు ఇది గుర్తుకు రాలేదు ఎగ్జామ్ లో అంటే సిలబస్ ని ఫాలో అవ్వండి. ఆ సిలబస్ ప్రకారము మీరు రాయొచ్చు అనమాట. అంటే హిస్టారికల్ మీరు సిలబస్ ప్రకారం చూస్తే హిస్టరీ ఉంటుంది, దాని తర్వాత జాగ్రఫీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. పాలిటీ అండ్ ఎకానమీ, సోషల్, సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఎథికల్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి వస్తాయి. అంటే మన యొక్క థింకింగ్ అనేది బ్రాడ్గా ఉందని చెప్తున్నాం ఎవాల్యుయేటర్కి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, మన యొక్క పాయింట్స్ కూడా ఇలా అలైన్ చేయాలన్నమాట, రిఫ్లెక్ట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఒక పాలిటీ క్వశ్చన్ వచ్చింది అనుకున్నాం. అయితే పాలిటీ క్వశ్చన్ వస్తే మెయిన్గా పొలిటికల్ యాంగిల్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే పొలిటికల్ డైమెన్షన్ ఎక్కువ ఉండాలి. దాని తర్వాత మిగతా సోషల్, ఎకనామిక్ డైమెన్షన్ ఇలాంటి ఉంటాయి అనమాట. పొలిటికల్ డైమెన్షన్ ఎక్కువ రాస్తాం అనమాట. ఈ డైమెన్షన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఆన్సర్ అనేది రాస్తే మన యొక్క ఆన్సర్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది, డెప్త్గా వెళ్తుంది, అండ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి. అండ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనం అడ్రస్ చేయగలం అనమాట. వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనం అడ్రస్ చేయగలం. అయితే కొన్నిసార్లు మనం ఏంటంటే ఆన్సర్లో నెగిటివ్ పర్స్పెక్టివ్ కూడా రాయాలి. అంటే టూ డైమెన్షన్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అనమాట. నెగిటివ్ పర్స్పెక్టివ్ ఎప్పుడు రాయాలంటే క్రిటికల్లీ అనలైజ్ ఆర్ క్రిటికల్లీ డిస్కస్ ఇలాంటిది ఉన్నప్పుడు, క్రిటికల్ అనే వర్డ్ ఉన్నప్పుడు పాజిటివ్ రాయాలి, నెగిటివ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ రాయాలి, నెగిటివ్ రాయాలి అనమాట. ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ రాయాలంటే ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ అనుకుందాం. 10 మార్క్స్ క్వశ్చన్ అంటే 8 to 9 ఆర్ 8 to 10 పాయింట్స్ రాయడం అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో ఇప్పుడు క్రిటికల్ వచ్చిందంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పాజిటివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నెగిటివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఒకవేళ క్వశ్చన్లో అడగకపోయినా కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. క్వశ్చన్లో అడగకపోయినా కూడా ఏదైనా యాడ్ చేయొచ్చు, ఏదైనా ఫ్లోట్ చార్ట్ వేసి మనం యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ బికమింగ్ ఆఫ్ ఫర్ రైస్ అండ్ వీట్ అనే ఒక క్వశ్చన్ ఇచ్చింది అనుకుందాం. అయితే దీని తగ్గట్టు ఏంటంటే ఇండియా మ్యాప్ వేస్తాం మనం. ఓకేనా? సో ఇండియా మ్యాప్ అనేది వేసి ఒక రఫ్ స్కెచ్ అనమాట. రఫ్ స్కెచ్ ఒకటి వేసేసి, సో నాట్ నెసర్లీ నీట్గా రావాలని అయితే ఒక రఫ్ స్కెచ్ అనేది వేసేసి మనం ఏంటంటే చెప్తాం అనమాట, ఎక్కడెక్కడ హబ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ వస్తాయి కదా. ఇక్కడ రైస్, సో ఇక్కడ రైస్ అని చెప్పి, ఇక్కడ వీట్ అని చెప్పి, సో ఇలాంటిది మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది అడిషనల్గా ఉంటుంది. వాళ్ళు అడగలేదు కానీ మనం ఇస్తున్నాం. వాల్యూ అడిషన్ అనమాట ఇది. వాల్యూ అడిషన్. ఆర్ లేకపోతే మీకు ఇది మ్యాప్ వద్దు, వేరేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారంటే డేటా, ఇలా డయాగ్రామ్స్ అనమాట. సో ఇక్కడ, సో అంటే 2022-23లో ఎలా ఉంది ప్రొడక్షన్, అండ్ 23-24లో ఎలా ఉంది, 24-25లో ఎలా ఉంది, ఇలా ప్రొడక్షన్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇలా ఇంక్రీజ్ అవుతుంది, అందుకే మనం రైస్ కి అండ్ వీప్ కి అబ్ అవుతుందని చెప్పొచ్చు అని చెప్పి. సో ఇది ఒక వాల్యూ అడిషన్. దీనికి ఎక్స్ట్రా మార్క్స్ పడతాయి, మనకి ఎక్స్ట్రా మార్క్స్ పడతాయి. ఇది. సో మెయిన్ గా ఇదంతా మనం మెయిన్ పార్ట్ లో పెడతాం బాడీని. నెక్స్ట్ వచ్చేసి కంక్లూషన్.
కంక్లూజన్. కంక్లూజన్ అనేది కూడా డిఫరెంట్ వేస్లో మనం మెన్షన్ చేయొచ్చు. కంక్లూజన్ అనేది కూడా ఒక ఆస్పెక్ట్ వచ్చేసి సమ్మరైజ్ చేయడం. అంటే మనం ఏదైతే రాసినామో మెయిన్ పార్ట్లో దాన్ని సమరైజ్ చేస్తాం ఇక్కడ. దాన్ని సమరైజ్ చేస్తాం అనమాట. మన యొక్క ఆన్సర్ని సమరైజ్ చేస్తాం ఇక్కడ. ఆర్ లేకపోతే ఫ్యూచరిస్టిక్గా ఉండేటట్టు రాస్తాం అనమాట. ఫ్యూచరిస్టిక్గా. అయితే ఇక్కడ ఎక్కడ రాయాలి ఇలాంటివి అనేది కూడా ఇంపార్టెంట్. హిస్టరీ లాంటి క్వశ్చన్స్లో, హిస్టరీ, జాగ్రఫీ ఇలాంటి క్వశ్చన్లో ఆర్ సొసైటీ లాంటి క్వశ్చన్లో సమ్మరైజ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫ్యూచరిస్టిక్ ఇక్కడ ఎకానమీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పాలిటీ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్లో ఫ్యూచరిస్టిక్గా రాయడం ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే క్వశ్చన్ని బట్టి మనం సమ్మరైజ్ చేయాలా లేకపోతే ఫ్యూచరిస్టిక్గా రాయాలా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూచరిస్టిక్ అంటే ఇప్పుడు సో అండ్ సో మనం మెజర్స్ ఏవైతే మెన్షన్ చేసినాం, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చిండి దాని తగ్గట్టు మెజర్స్ అనేవి మెన్షన్ చేసినాం మన యొక్క మెయిన్ పార్ట్లో. సో ఎబో మెజర్స్ అనేవి తీసుకుంటే ఇండియా విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని మెన్షన్ చేయొచ్చు. రీసెంట్గా ఫోర్త్ లార్జెస్ట్ అయింది, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2030 ఆర్ ఇట్లా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఎబో మెజర్స్ అనేవి తీసుకుంటే ఇలాంటి ప్రావర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అనమాట. ఇది సమ్మరైజ్ చేయొచ్చు లేకపోతే ఫ్యూచరిస్టిక్ అనేది రాయొచ్చు అనమాట కంక్లూజన్ అనేది. అయితే కంక్లూజన్ అనేది 3 లైన్స్ అలా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ రాయకూడదు అనమాట. 3 లైన్స్ ఉండేటట్టు చూసుకోండి. 3 ఆర్ 4 లైన్స్ మ్యాక్స్. 3 లైన్స్ ఆర్ 4 లైన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇది ఆన్సర్ రైటింగ్. అయితే మనం ఇక్కడ ఏం చూసాం? ఆన్సర్ స్ట్రక్చరింగ్ అనేది ఇంట్రొడక్షన్ ఉండాలి కంపల్సరీ, బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటే మన ఆ, మన స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మన యొక్క థాట్స్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి అనమాట. అట్లీస్ట్ ఈ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే మినిమం మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ దీంట్లో పెట్టే కంటెంట్ బట్టి మన యొక్క మార్క్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్సర్ రైటింగ్ అనేది. ఇలా ఉండాలి. అయితే ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి ఆన్సర్ రైటింగ్ అంటే, మన యొక్క కాన్సెప్ట్ చదివిన తర్వాత సింపుల్గా ఉండే క్వశ్చన్స్ తీసుకోవాలి. తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అండ్ కాంప్లెక్స్ ఉండే క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కాంప్లెక్స్ క్వశ్చన్ రాస్తే మనకు అర్థం కాదు. సింపుల్ ఉండే క్వశ్చన్ తీసుకొని అండ్ రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ కాంప్లెక్స్ క్వశ్చన్స్ వైపు వెళ్ళాలన్నమాట. ఇది స్టార్ట్ చేయడం అనేది. అయితే మీకు అంత ఈజీగా రాదు. మినిమం 2 to 3 months అనేది పడుతుంది ఈ రిఫైన్మెంట్ రావాలంటే ఆన్సర్స్ లో. దాని గురించి వరి అవ్వకండి. ఫస్ట్ డేని రాసి నాకు ఆన్సర్ రావట్లేదు అని చెప్పి అనుకోకండి. ఆ రిఫైన్మెంట్ రావాలంటే ప్రాక్టీస్ కావాలి. 2 to 3 months కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఆన్సర్ రేటింగ్ గురించి. ఓకే, ఐడియా వచ్చింది అందరికి? ఎస్, ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఫాలో అవ్వండి. ఏ ఎగ్జామ్ అయినా కూడా, అంటే ఏ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయినా కూడా, అది గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఈ ఫార్మాట్ ఫాలో అవ్వండి, అంతే సరిపోతుంది. అయితే స్టేట్ లెవెల్ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే, స్టేట్లో డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ స్టేట్లో యాక్చువల్గా సరే ఎక్కువ అనలైటికల్గా రాయొద్దు, మనం ఫ్యాక్చువల్గా ఎక్కువ రాయాలి. స్టేట్లో ఫ్యాక్చువల్గా ఎక్కువ రాయాలి. ఎలా ఫ్యాక్చువల్ ఎక్కువ రాయాలంటే యాక్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఎక్కువ మెన్షన్ చేయడం, అంటే కాన్స్టిట్యూషన్ ఉండే ఆర్టికల్స్ కానీ యాక్ట్స్ కానీ డేటా కానీ ఇలాంటివి ఎక్కువ మెన్షన్ చేయాలన్నమాట. ఫ్యాక్చువల్ కంటెంట్ ఎక్కువ రాయాలి స్టేట్ లెవెల్లో. ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. అది ఎక్కువ చూస్తారు, ఫ్యాక్చువల్ కంటెంట్ ఎక్కువ చూస్తారు అనమాట. అండ్ స్టేట్లో ఏంటంటే డెఫినేషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇంట్రొడక్షన్లో డెఫినేషన్ ఉందా లేదా అనేది. అండ్ దాని తర్వాత మెయిన్ పార్ట్లో ఫ్యాక్చువల్ కంటెంట్ ఉందా లేదా అని చూస్తారు. అండ్ కంక్లూజన్ ఉందా లేదా అని చూస్తారు. సమ్మరైజ్ చేసినా లేదా కంక్లూజన్లో. మెయిన్గా ఇది అనమాట డిఫరెన్స్. ఇక్కడ ఎక్కువ అనలైసిస్ చేయకూడదు, టూ మచ్ అనలైటికల్ ఉండొద్దు స్టేట్ లెవెల్లో. గుర్తుపెట్టుకోండి, టూ మచ్ అనలైటికల్ ఉండొద్దు స్టేట్ లెవెల్లో. యూపీఎస్సీలో చేయాలి అనలైసిస్, కానీ స్టేట్ లెవెల్లో టూ మచ్ అనలైటికల్ చేయకూడదు. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉండే యూనివర్సిటీ ప్రొఫెసర్ వాళ్ళు ఉంటారు. అండ్ కొన్నిసార్లు లెక్చరర్స్ కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఇంత అనలైటికల్ గా వాళ్ళు చూడనమాట డిగ్రీ లెవెల్లో కరెక్షన్ చేసే వాళ్ళు. సో మనం ఏంటంటే ఫ్యాక్చువల్ కంటెంట్ రాయడము అండ్ సింపుల్ గా రాయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. డెఫినేషన్ తో రాయడం అండ్ ఫ్యాక్చువల్ కంటెంట్ ఎక్కువ రాసేటట్టు చూసుకోండి ఇక్కడ. ఎస్ ఈ టర్మ్స్ అనేవి డిస్కస్, అనలైజ్, క్రిటికల్ ఎగ్జామ్ వీటి గురించి సపరేట్ ఒక సెషన్ తీసుకొని చెప్తాను. ఎందుకంటే దాని గురించి చెప్పాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది. సో వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్ ఆన్. దాని గురించి సపరేట్ ఒక సెషన్ తీసుకొని చెప్తాను. టర్మ్స్ అనేవి ఏంటి, ఎలా రాయాలి ఆన్సర్ అనేది. అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ఏదైనా అర్థం కాలేదు అనుకుందాం, ఏదైనా టర్మినాలజీ అర్థం కాలేదు, వాళ్ళు క్రిటికల్లీ కామెంట్ అనేది ఇచ్చిండ్రు, ఎలా రాయాలని తెలియదు. అయితే ఇక్కడ క్రిటికల్లీ అని ఇచ్చింది కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ రాయండి అండ్ పాయింట్ వైజ్ రాసేయండి అంతే. ఒక్కోసారి అర్థం కాకపోతే పాయింట్ వైజ్ రాయడం ఇంపార్టెంట్ అనమాట. ఇది సజెస్టివ్, ఎందుకంటే పాయింట్ వైజ్ చూసినంటే ఎవాల్యుయేటర్ కూడా అర్థమైపోతుంది. పాయింట్స్ ఓకే, నెంబర్ ఆఫ్ పాయింట్స్ రాసిండ్రు అండ్ క్వశ్చన్ అడ్రస్ చేసిన అనేది చూస్తారనమాట. అది ఫాలో అవ్వండి ఇది. అండ్ నెక్స్ట్ ఎథిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎథిక్స్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ పేపర్ 4 ఉంటుంది. అయితే ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది టోటల్ మార్క్స్ వచ్చేసి ఎథిక్స్కి
250 మార్క్స్ ఉంటుంది. 250 మార్క్స్ పేపర్ అంటే ఆలోచించండి కదా, ఇది కంప్లీట్ పేపర్ కదా. మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. నెగ్లెక్ట్ చేస్తే మీకు ర్యాంక్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి కదా. నెగ్లెక్ట్ చేస్తే ర్యాంక్ అని రాదు. లేదు సార్ మీరు మేము ఆప్షనల్తో మిగతా 3 పేపర్స్ కవర్ చేస్తామంటే అది చాలా కష్టంతో కూడుకుంది. ఎందుకంటే మీరు ఎలా వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేయలేరు మిగతా 3 పేపర్స్. అందుకే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 4 ఏంటంటే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అండ్ మన లైఫ్లో డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసేది అనమాట ఈ ఎథిక్స్ అనేది. డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసేది అండ్ మనం చదువుతున్న దాని నుంచి మనం రాయొచ్చు ఎగ్జాంపుల్స్ ఇలాంటివి అనేది. అందుకే ఈజీ అంటాం ఇక్కడ ఎథిక్స్ అనేది. అండ్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే సబ్జెక్ట్ ఇది ఒకటి, అండ్ ఎస్ఏ ఒకటి. మీరు చూడండి, మీరు పెట్టే ఎఫర్ట్లో 3/4 ఎఫర్ట్ ఓన్లీ 3 పేపర్స్ కోసమే ఉంటుంది. 3 పేపర్స్ అండ్ ఆప్షనల్ పేపర్స్ కోసమే ఉంటుంది. కానీ 1/4 టైమే దీనికి కేటాయిస్తాం, దీనికి GS4 కానీ అండ్ ఎథిక్స్ కానీ చాలా తక్కువ, సారీ ఎస్ఏకి కానీ చాలా తక్కువ టైం కేటాయిస్తాం మనం వీటికి. కానీ రివార్డింగ్ అనమాట ఇవి. మీరు చూడండి ఎస్ఏలో 100 వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య యావరేజ్ 100 వస్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు 80 వచ్చినాయి ఒకరికి, నెక్స్ట్ ఇంకొకరు 120 వచ్చింది. డిఫరెన్స్ చూడండి, 40 మార్క్స్. ఇది ఎస్ఏలో తెచ్చుకోగలం మనం, ఈ డిఫరెన్స్ అనేది చూపించగలం. కానీ తక్కువ ప్రిపరేషన్ తోటి ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు ఈ 2 పేపర్స్ అన్నమాట, ఎస్ఏ కానీ ఎథిక్స్ కానీ. ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ పేపర్ 4 అనమాట. వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ అంటాం. ఆప్టిట్యూడ్ అంటే ఇక్కడ మనం చేసే ఆప్టిట్యూడ్ మ్యాథ్స్లో ఉండే ఆప్టిట్యూడ్ కాదు. ఇది ఆప్టిట్యూడ్ అంటే ఒక స్కిల్ అంటాం. ఇక్కడ అదొక స్కిల్ అనమాట. అంటే ఒక వర్క్ ని పర్టికులర్ వేలో చేయడం, దాన్ని స్కిల్ అంటాం. ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు, పర్టికులర్ వేలో ఫుట్బాల్ అనేది ఆడుతూ ఉంటాడు అనమాట, దాన్ని స్కిల్ అంటాం అనమాట. క్రిస్టియానో రొనాల్డో కానీ, లియోనాల్ మెస్సీ కానీ, ఎంబాపే కానీ, సో వీళ్ళంతా ఏంటంటే పర్టికులర్ వేలో వాళ్ళ యొక్క స్కిల్ ఉంటుంది, సపరేట్ స్కిల్. ఇప్పుడు క్రికెట్లో చూసుకుందాం, ధోని కానీ, రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ పర్టికులర్ వేలో ఆడుతూ ఉంటారు. స్కిల్ అంటాం దాన్ని, ఆప్టిట్యూడ్ అంటాం దాన్ని. ఓకేనా. అంటే ఆప్టిట్యూడ్ అనేది మీరు మ్యాథ్స్ లో మనం చూసే ఆప్టిట్యూడ్ అనుకుంటాం, అది కాదనమాట. ఆప్టిట్యూడ్ అంటే ఒక స్కిల్, పర్టికులర్ వేలో మన యొక్క పనిని చేయడం అనమాట. అది మరి దీంట్లో ఎలా ర్యాంక్ యాప్టిట్యూడ్ని సార్? ఎస్. సార్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటున్నాం, ఎలా పర్ఫామ్ చేయాలి అంటున్నాం. మనం పర్ఫామ్ చేయడం అనేది మన దీని కంటెంట్ ఎలా మనం గ్రాస్ప్ చేసుకుంటాం అండ్ మన యొక్క నాలెడ్జ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆప్టిట్యూడ్ అంటే ఇక్కడ ఏంది, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ అంటాం ఇక్కడ. అంటే పర్టికులర్ వేలో మనం వర్క్ చేయడం, ఎఫిషియెంట్గా కానీ, ఆన్సరబుల్గా కానీ, అండ్ అకౌంటబుల్గా ఉండేటట్టు, అండ్ మనం తీసుకునే ప్రతి డిసిషన్ అనేది అందరికీ అంటే సొసైటీకి ఉపయోగపడేటట్టు ఉండాలి. దాన్ని ఆప్టిట్యూడ్ అంటాం, పర్టికులర్ వేలో వర్క్ చేయడం అనమాట. అది యాక్చువల్గా అసలు పబ్లిక్ సర్వీస్లో మనకి ఎథిక్స్ ఎందుకు కావాలి? మీరు రీసెంట్గా చాలా ఇన్సిడెంట్ చూసి ఉంటారు, న్యూస్ పేపర్ రెగ్యులర్ చదివితే మీకు అర్థమవుతుంటుంది, న్యూస్లో కూడా బాగా కవర్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ ఈ రోజు కూడా ఒక న్యూస్ అనేది వచ్చింది. ఈ న్యూస్ చూసిన ఎవరన్నా? ఈ కేసు అయితే మీకు తెలిసే ఉంటుంది, ఫాలో అవుతూ ఉంటారనమాట ఈ కేసు గురించి. ఈ న్యూస్ చూసే ఉంటారు, ఈ రోజు వచ్చిన న్యూస్ అనమాట ఇది. క్యాష్ ఎట్ రెసిడెన్స్, గవర్నమెంట్ లైక్లీ టు బ్రింగ్ ఇంపీచ్మెంట్ మోషన్ అగైన్స్ జస్టిస్ వర్మ. మీకు తెలిసే ఉంటుంది, ఢిల్లీ హైకోర్టు జడ్జి అనమాట. ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళినప్పుడు క్యాష్ అనేది బయటపడింది, అది తెలిసే ఉంటుంది ఆ కేసు అయితే. అయితే ఇక్కడ ఏమవుతుంది, అనెథికల్ ప్రాక్టీస్ అనమాట ఇది, అంటే కరప్షన్. అసలు అంత అమౌంట్ ఆఫ్ మనీ ఎలా ఉంది జస్టిస్ వర్మ ఇంట్లో, అది. ఈ కేసు అనేది మనం మెన్షన్ చేయొచ్చు ఎగ్జాంపుల్ గా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్సే, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్సే అనమాట. అండ్ ఇంపీచ్మెంట్ అంటే ఏంది? ఇంపీచ్మెంట్ అంటే రిమూవ్ చేయడం, పొజిషన్ నుంచి రిమూవ్ చేయడం. ఇంపీచ్మెంట్ అంటే రిమూవ్ చేయడం అనమాట. ఆ పొజిషన్ నుంచి రిమూవ్ చేయడానికి గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. సో ఇది ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఫార్మర్ గుజరాత్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ శర్మ గెట్స్ 5 years ఇన్ జైల్ ఇన్ 2004 కరప్షన్ కేసు. చూడండి ఇక్కడ. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఐఏఎస్ ఆఫీసర్ సంజీవ్ హన్స్ కరప్షన్ ప్రోబ్ టేక్స్ ఈడీ టు మ్యాసివ్ క్యాష్ రిజర్వ్ ఫ్రమ్ సీనియర్ బీహార్ అఫీషియల్స్. చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇది రీసెంట్ గా జరిగింది, మీరు చూసి ఉంటారు. సిబిఐ అరెస్ట్ హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ 4 others ఇన్ 70 lakh బ్రైట్ కేసు. అంటే ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ లోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ లో కరప్షన్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ లో కరప్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం ఒక దగ్గర రాసుకోవాలి, మనం ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్, ఈ ఎగ్జాంపుల్సే మనం మన యొక్క ఆన్సర్ లో రిఫ్లెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ఎగ్జాంపుల్స్ అనేది చాలా క్రూషియల్. ఇది ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ అనమాట. ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్ ఆర్ బ్యూరోక్రాటిక్ ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది అనేది అనెథికల్ గా.
అండ్ అయితే ఆల్వేస్ కరప్షన్ ఒకటే కాదు. ఇప్పుడు పబ్లిక్ సర్వీసెస్లో అనెథికల్ ప్రాక్టీసెస్ కానీ అండ్ ఇన్ఎఫిషియెంట్గా ఉండడం కానీ ఇవన్నీ కరప్షన్ సంబంధించింది ఒకటే కాదు, వేరే కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు చూడండి ఇక్కడ. సో రీసెంట్గా ఏమైంది, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఏ శరత్, మీకు తెలిసి ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, అపేరెంట్లీ ట్రయింగ్ టు టచ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ ఫీట్ అనమాట. ఇది ఒక అనెథికల్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటున్నామంటే పబ్లిక్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వెంట్కి పబ్లిక్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రైవేట్ లైఫ్ కంటే పబ్లిక్ లైఫ్లో ఎలా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఏంది, ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళ్తుంది. ఓకేనా, ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళ్తుంది. అందుకే ఆ పబ్లిక్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ లైఫ్లో ఎలా ఉండడం ఉంటుంది, ఇది కూడా మనకి ఏంటంటే దీని కింద మెన్షన్ చేయొచ్చు అనమాట. మన యొక్క మొరాలిటీ ఏదైతే ఉందో దానికి అగెనిస్ట్గా వెళ్తుంది అనమాట. మోరల్స్ అంటాం కదా, సో దానికి అగెనిస్ట్గా వెళ్తుంది ఇది. అంటే ఒక పర్టికులర్ థింగ్ రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పడం దాన్ని మొరాలిటీ అంటాం. రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పడం దాన్ని మొరాలిటీ అంటాం. అంటే నీ ఇక్కడ రాంగ్ మెసేజ్ అనేది ఎందుకు వెళ్తుంది, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళ యొక్క కాలనీ టచ్ చేయడానికి వెళ్ళింది అంటే ఇక్కడ ఏంది, ఫేవరబుల్గా ఉండటం, ఫేవరబుల్గా ఉండే యాటిట్యూడ్ అదనమాట ఇక్కడ. అంటే ఇక్కడ మన మొరాలిటీ ప్రకారం చూస్తే ఇది ఒక రాంగ్ యాటిట్యూడ్ అనేది అర్థం. ఓకేనా, ఇది కూడా అనమాట. సో ఇది కూడా అంటే కరప్షన్ ఒకటే కాదు ఇక్కడ, ఇలాంటి ప్రాక్టీసెస్ కూడా అనమాట. అయితే ఈవెన్ నాట్ ఓన్లీ ఇది, సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం అంటే పబ్లిక్ లైఫ్లో చేసేదానికంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి పాపులారిటీ కోరుకోవడం, అవి కూడా అనమాట. పాపులారిటీ కోరుకోవడం అంతేగాని రియల్గా చూస్తే విజిబుల్గా ఎలాంటి యాక్షన్ ఉండదు, ఎలాంటి వర్క్ అనేది ఉండదు గ్రౌండ్ లెవెల్లో. కానీ పాపులారిటీ కోసం సోషల్ మీడియా అనేది యూజ్ చేసుకోవడం అనమాట. చాలా వరకు చూస్తుంటారు, చాలా ఆఫీసర్స్ చేస్తున్నారు అనమాట ఇది. ఇది అది కూడా కరెక్ట్ కాదనమాట. అండ్ ఫైనల్గా మనకు తెలిసిన కేసు ఇది, పూజా కేడ్కర్ కేసు. పూజా కేడ్కర్ ఫేక్ సర్టిఫికేట్ కేసు. ఇది కూడా కరప్షన్ కాదు కానీ చూడండి, అనెథికల్ ప్రాక్టీస్, ఫేక్ సర్టిఫికేట్. అంటే ఇక్కడ చూడండి, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఐఏఎస్ అయిన అంటే ఎథిక్స్ పేపర్ కూడా ఉన్నా కూడా చేంజ్ చేయలేకపోతుంది. అండ్ ఏం కావాలి, ఇంకా ఎథిక్స్ పేపర్ పెట్టినా కూడా ఎందుకు చేంజ్ అవ్వలేకపోతున్నారంటే కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఆ మెజర్స్ అనేవి మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి, మనకి ఎందుకు ఈ ఎథిక్స్ అనేది కావాలి అంటే ఇది మెయిన్ రీజన్. పబ్లిక్ సర్వీస్లో ఎథిక్స్ అనేది ఎందుకు కావాలంటే ఇవన్నీ జరగకుండా ఉండాలి. కాకపోతే ఏంది, ఈ ఎథిక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినా కూడా మనం ఆపలేకపోతున్నాం కరప్షన్ ఇలాంటివన్నీ ప్రాక్టీసెస్. ఎందుకు అంటే మెయిన్గా పొలిటికల్ నెక్సెస్, బ్యూరోక్రాటిక్ పొలిటికల్ నెక్సెస్ అనమాట. ఈ నెక్సెస్ అనేది ఏర్పడడం వల్ల పొలిటికల్ అంబిషన్స్ ఉండొచ్చు బ్యూరోక్రాట్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్. ఇది చాలా ఇంపార్టెన్స్. పబ్లిక్ యాక్సెప్టెన్స్ అని ఎందుకు అంటున్నాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలంటున్నాం, బర్త్ సర్టిఫికేట్ కావాలి, మీరు మండల్ ఆఫీస్కి వెళ్ళారు, అంటే మండల్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళారు. అయితే అక్కడ ఏం చెప్తారంటే స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారము మీరు అప్లై చేసిన తర్వాత ఒక 1 వీక్ పడుతుందని చెప్తారు. జరిగేది చెప్తున్నాను చూడండి ఇక్కడ, స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం. అయితే జనరల్గా ఎలా ఉంటుంది, మండల్ రెవెన్యూ ఆఫీసెస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు డిమాండ్ చేస్తారు మనీ అనేది, మనకు తెలిసిందే అది. లేదు అంటే కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే పబ్లిక్ 1 వీక్ పడుతుందా, నాకు చాలా అర్జెంట్ కావాలని చెప్పి వెళ్ళి మనీ ఇస్తారు అనమాట. మనీ ఇచ్చేసి నాకు త్వరగా కావాలంట. అంటే ఇక్కడ ఏంది, యాక్సెప్ట్ చేస్తున్నాం మనం కరప్షన్, అంటే మనం దాంట్లో పార్ట్ అయిపోయినాం అనమాట. సో ఫస్ట్ ఏంది, పబ్లిక్ యాక్సెప్టెన్స్ పెరిగింది కాబట్టి ఇంకా కరప్షన్ అనేది పెరుగుతుంది. కరప్షన్ అనేది పెరుగుతుంది, పబ్లిక్ యాక్సెప్టెన్స్ పెరిగింది కాబట్టి. అండ్ నాట్ ఓన్లీ కరప్షన్, ఈవెన్ అదర్ ప్రాక్టీసెస్ కూడా పబ్లిక్ యాక్సెప్టెన్స్ పెరిగింది. ఇప్పుడు పిఆర్ అంటాం అనమాట, పబ్లిక్ బ్రెయిన్, ఇది పబ్లిక్లో లైమ్ లైట్లో ఉండడం. ఇది కూడా పీపుల్ కూడా రికగ్నైజ్ చేస్తున్నారు అనమాట. ఒక బ్యూరోక్రాట్ లైమ్ లైట్లో ఉంటేనే ఓకే గుడ్ ఆఫీసర్ అని చెప్పి, దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది అనమాట, నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది. ఓకేనంటే పబ్లిక్ రిలేషన్స్లో వాళ్ళు ఉండడానికి ట్రై చేస్తున్నారు బ్యూరోక్రాట్స్. ఎందుకంటే ఈవెన్ పీపుల్ కూడా ఆ, ఎవరైతే లైమ్ లైట్లో ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి చేస్తున్నారు. దానివల్ల ఏమైతుంది, నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది. వాళ్ళు కూడా పబ్లిక్ రిలేషన్స్లో ఉండాలని చెప్పి సోషల్ మీడియా ప్రజెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. అంటే వర్క్ కంటే ఎక్కువ అదే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, అంటే ఏ వర్క్ చేసినా కూడా కొంతమంది ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ వెంట కెమెరా అనేది రెడీగా ఉంటుంది, అది చూపిస్తూ ఉంటారు అనమాట. కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ అనేది చాలా ఉంటుంది, వాళ్ళు చేసేది కొద్దిగానే ఉంటుంది అనమాట, చేసింది కొద్దిగానే ఉంటుంది. అండ్ పీపుల్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు సోషల్ మీడియాలో.
చాలా బాగా చేస్తున్నారు, పొగుడుతూ ఉంటారు. సో ఇదేంది, ఇది ఒక విషయ సైకిల్ అనమాట. ఇంకా విషయ సైకిల్ ఇది అంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్ పెరిగింది. అదే చెప్తున్నాను నీకు. అందుకే ఈ ప్రాక్టీసెస్ అనేవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ఇంత డిజిటలైజేషన్ అయింది, ఇంత మొబైల్ కనెక్టివిటీ వచ్చింది అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చింది. కరప్షన్ ఎందుకు పెరుగుతుంది ఇంకా? ఎందుకంటే యాక్సెప్టెన్స్ పెరిగింది పబ్లిక్ లో. అండ్ ఇంకోటి పొలిటికల్ అంబిషన్స్ అండ్ పొలిటికల్ నెక్సెస్ మెయిన్ గా స్టార్ట్ అయ్యేది అక్కడ. పాలిటిక్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలా ఉన్నారు కాబట్టి ఇంకా స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా మనం చూస్తూ ఉంటాం ఎలా బ్రైబ్ చేస్తారు అండ్ పీపుల్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది. సో దీనివల్ల అవుతుంది అనమాట. సో ఇవన్నీ రీజన్స్. ఓకేనా, ఎథిక్స్ అనేది ఉన్నా కూడా, సబ్జెక్ట్ అనేది ఉన్నా కూడా పబ్లిక్ సారీ బ్యూరోక్రాట్స్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అనేది. డిస్పైట్ దట్ మనం సిలబస్లో ఉంది కాబట్టి చదవాల్సిందే. అండ్ ఇది కూడా మీరు చూసే ఉంటారు, 3-4 years బ్యాక్ కేసు అనమాట ఇది. పూజా సింఘాల్ కేసు అనమాట ఇది. 18 crore అనేది సీజ్ చేసింది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ చూడండి ఇవన్నీ డిఫరెంట్ కేసెస్ అనమాట, డిఫరెంట్ కేసెస్. అండ్ CBRS 14 persons including 6 public servants on corruption charges regarding illegal registration of NGOs under FCRA. అయితే ఇక్కడ చూడండి, ఏదైనా NGO ఫారిన్ ఫండ్స్ అనేవి రావాలంటే దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. FCRA రిజిస్ట్రేషన్. FCRA అంటే ఇది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటాం అనమాట. ఇది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఏదైనా NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫారిన్ ఫండ్స్ అనేవి రావాలంటే దీని కింద రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఎందుకంటే ఎంత మనీ వస్తుంది, ఎంత మనీ పోతుంది ఇండియాలోకి అనేది ఒక కౌంట్ అనేది ఉండాలి. అది లీగల్ మనీ ఇల్లీగల్ మనీ అనేది తెలియాలన్నమాట. సో ఇది అందుకోసం ఇక్కడ ఎన్ని కేసెస్ చూస్తున్నాం. అయితే ఈ కేసు చూడండి, ఇది ఇంకా దారుణమైన కేసు అనమాట. ఇక్కడ ఏమైందంటే హోమ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండోర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం చేసిందంటే డమ్ చేసేసింది. అంటే ఇండోర్లో సిటీలో ఉండే హోమ్లెస్ పీపుల్ని తీసుకెళ్లి హైవే పైన, బయట ఉండే హైవేస్ పైన వదిలేసింది అనమాట. ఇక్కడ చూడండి ఇదే కేసు అనమాట. చూడండి ఇక్కడ కరప్షన్ కాదు, ఇది ఇది ఒక కేసు ఆఫ్ అన్కంపాషనేట్ యాటిట్యూడ్ అనమాట. అంటే ఇక్కడ ఏంది, కంపాషన్ అనేది లేకపోవడం, ఇన్సెన్సిటివ్ అనమాట. ఇన్సెన్సిటివ్, అన్కంపాషనేట్, కంపాషన్ లేకపోవడం. అంటే కంపాషన్ అనేది ఉండాలి, జాలి దయ గుణం అంటాం కదా, అవి ఉండాలి. ఇన్సెన్సిటివ్, ఎల్డర్లీ పీపుల్ని హోమ్లెస్ తీసుకెళ్ళి వదిలేయడం. సో ఇది కూడా ఎగ్జాంపుల్. ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే, చాలా ఉంటాయి ఇలాంటివి. అవన్నీ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ న్యూస్ పేపర్లో వచ్చేవి. అయితే ఇక్కడ చూడండి, కరప్షన్ ఒకటి అనుకుంటున్నాం మనం, అనెథికల్ ప్రాక్టీసెస్ అనేవి. కానీ అలా అని కాదు, చాలా ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పింది ఒకటి. అండ్ నాన్ పర్ఫార్మెన్స్, ఇది కూడా అనమాట. నాన్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ మనం ఒక పొజిషన్ ఇచ్చింది. IAS ఆఫీసర్ అంటే ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ని లీడ్ చేస్తున్నాం. ఆ డిస్ట్రిక్ట్ ని లీడ్ చేసినప్పుడు ఎంత ఎఫిషియెంట్గా ఉండాలి. నాన్ పర్ఫార్మెన్స్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన పని చేసి చూడండి. సో ఇది కూడా వస్తుంది, అనెథికల్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. అండ్ సూసైడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే మన యొక్క మొరాలిటీ కానీ ఆర్ మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ సింపుల్ చెప్తాను చూడండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన యొక్క ఎమోషన్స్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకొని అండ్ వేరే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అండ్ మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. అది చాలా అవసరం. ఎందుకంటే మన యాజ్ అ సివిల్ సర్వెంట్, మీరు ఫ్యూచర్లో సివిల్ సర్వెంట్ అవుతారు కదా, మీరు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు అండ్ చాలా ప్రెషర్ ఉంటుంది మీ పైన అండ్ చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ లోడ్ ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా డిస్పైట్ దట్ మీ యొక్క మెంటల్ హెల్త్ అనేది చాలా అవసరం అనమాట. ఆ మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. దానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం. అయితే ఎథికల్ డిలమాస్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే అప్పుడు ఏమైతే మనం ఇష్యూస్ ఫేస్ చేసి మనం ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి అండ్ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాం. చూడండి. అండ్ ఇక్కడ చూడండి, ఫెడప్ ఆఫ్ మై లైఫ్ రోడ్ బక్సా డిఎం ముఖేష్ పాండే ఫౌండెడ్ ఆన్ రైల్వే ట్రాక్స్ ఇన్ గజియాబాద్. అండ్ ఇక్కడ ఏంది, పర్సనల్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్, ఈ రెండు ఇంపార్టెంటే. ఓకే, ఈ రెండు ఇంపార్టెంటే. రెండింటిని బ్యాలెన్స్ లో పెట్టుకోవాలి, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాలెన్స్ లో పెట్టుకోకపోతేనే ప్రాబ్లం అవుతుంది. బ్యాలెన్స్ లో పెట్టుకోకపోతేనే ఈ సూసైడ్స్ ఇలాంటివి అవుతాయి అనమాట. వీటన్నిటికీ ఏంటంటే మన యొక్క మైండ్ని ట్రైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం అండ్ ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం అనమాట. అండ్ ఈవెన్ మీరు చూసి ఉంటారు, IAS ఆఫీసర్ DK Ravi 2015లో అయినారు, 2014లో అయిందన్నమాట. ఇది కమిటెడ్ సూసైడ్ అండర్ మెంటల్ ప్రెషర్. మెంటల్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకున్నాం.
అంటే ఇక్కడ ఏంటి, పబ్లిక్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాం. వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా చాలా అవసరం అన్నమాట. అయితే నాట్ ఓన్లీ దిస్, అయితే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది చాలా మంచి వర్క్ చేస్తూ ఉంటారు. ఇది ఒక కేసు అనమాట. తపస్య పరిహార్ ఐఏఎస్ ఏం చేసినట్టు ఇక్కడ టీచర్ని అదే చేయించింది అనమాట, పబ్లిక్ గా ఆఫర్ చేసినందుకు బ్రైబ్స్ కోసం. చూడండి, ఇది ఒక గుడ్ ప్రాక్టీస్. ఇలానే కాదు, అండ్ చాలా మంది ఉన్నారు అనమాట. రాధాకృష్ణన్ ఐఏఎస్ ఉంటారు అనమాట, కేరళలో రాధాకృష్ణన్ ఐఏఎస్. ఇలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు. వాళ్ళు ఏంటంటే పీపుల్ కి మంచి చేయాలని చెప్పి కొన్ని ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చింది అనమాట. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంది, నాట్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్, గుడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనం నోట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఎందుకు మనం ఎథిక్స్ చదవాలంటే దీనికోసం అనమాట. సో అంటే కరప్షన్ ఒకటే కాదు, మన పబ్లిక్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్, అండ్ పొలిటికల్ ఎక్స్పోజ్ అయి ఉంటాం. అంతేగాని ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి అలైన్ అయి ఉండడం అది కూడా కరెక్ట్ కాదనమాట. ఎప్పుడైనా కూడా ఇంపార్షియాలిటీ అనేది ఉండాలి, ఇంపార్షియల్ యాటిట్యూడ్ ఉండాలి. ఇంపార్షియల్ అంటే గవర్నమెంట్లో ఎవరున్నా పర్లేదు, కానీ మనం మాత్రం ఇంపార్షియల్గా ఉండాలి, వర్క్ చేయాలన్నమాట. సో ఇది ఇప్పుడు సిలబస్ అనేది చూద్దాం. ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాటిట్యూడ్ యొక్క సిలబస్ అనేది, అంటే నోటిఫికేషన్లు ఇచ్చిన సిలబస్ ఏమో. సో యాక్చువల్గా ఎథిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూడండి. ఇక్కడ 250 మార్క్స్ మనకు తెలిసింది. అయితే ఈజీ టు అండర్స్టాండ్ డిస్పైట్ సమ్ డిఫికల్ట్ వర్డ్స్, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి. అది కాకుండా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? మన యొక్క టర్మ్స్ అనేవి అర్థమైంది అనుకోండి, అండ్ దాని రిలేటెడ్గా కాన్సెప్ట్ అనేది అర్థమైతే, అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం కరెక్ట్ కోడ్ చేయగలిగితే చాలా ఈజీ ఉంటుంది సబ్జెక్ట్ అనేది, చాలా ఈజీ ఉంటుంది. అండ్ మినిమం ఎఫర్ట్ అనేది ఎక్కువ అవసరం లేదు. ఇది మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, 10 days అలా చదువుతారు అంతే. ఎథిక్స్ అనేది 10 days అలా పెడతారు ఎఫర్ట్ అనేది, కానీ మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ మన యొక్క ర్యాంక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎథిక్స్ వల్ల. అండ్ 120+ అంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, వేరీ అవుతుంటుంది ఇయర్ ఆన్ ఇయర్. 120+ అనేది చాలా మంచి స్కోర్ అనమాట. 100 వచ్చిందంటే మంచి స్కోర్, అండ్ 120+ అంటే ఇంకా మంచి స్కోర్. ఇది కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడితేనే వస్తుంది అనమాట. అండ్ ఎస్ఏలో కూడా యూజ్ అవుతాయి ఇది, ఎందుకంటే దీంట్లో మనం ఫిలాసఫర్స్ గురించి చదువుతాం, వాళ్ళ యొక్క కోడ్స్ ఇలాంటివి మనం ఎస్ఏలో యూజ్ చేయొచ్చు అనమాట, ఫిలాసఫికల్ ఎస్ఏస్లో యూజ్ చేయొచ్చు. అండ్ ఎగ్జాంపుల్స్ మనం ఏదైతే చదువుతామో అలాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట, చాలా వరకు యూజ్ చేయొచ్చు. ఈవెన్ నేను కూడా మెయిన్స్ రాసినప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఎథిక్స్ లో చదివానో అవే ఎగ్జాంపుల్స్ తో ఎస్ఏ రాశాను, ఒకటి ఎస్ఏ రాశాను, మంచి స్కోర్ కూడా వచ్చింది అనమాట ఎస్ఏలో. చాలా ఇంపార్టెంట్ అది. ఇక్కడ చూడండి, సిలబస్ మైండ్ లో ఉండాలి. ఎథిక్స్ సిలబస్ కూడా చెప్పాను కదా నిన్ననే మీకు లాస్ట్ క్లాస్ లో, సిలబస్ అనేది మనకు మైండ్ లో పెట్టుకోవాలి. ఎథిక్స్ సిలబస్ కూడా మన యొక్క మైండ్ లో ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే ఏదైనా న్యూస్ ఐటమ్ చదివినప్పుడు వెంటనే మనకు స్ట్రైక్ అవుతుంది, ఓకే ఇది ఎగ్జాంపుల్ గా రాయొచ్చు అని చెప్పి. ఇక్కడ చూడండి, దీంట్లో ఏం మెన్షన్ చేసి చూడండి ఇక్కడ, దిస్ పేపర్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ టు టెస్ట్ candidates' attitude and approach to issues relating to integrity, probity in public life, and his problem-solving approach to various issues and conflicts faced by him in dealing with society. అయితే ఇక్కడ ఈ వర్డ్స్ మీకు అంత ఈజీగా అర్థం కావు. క్యాండిడేట్ యొక్క యాటిట్యూడ్ అనేది టెస్ట్ చేస్తున్నాం అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయబడతాయి అంటే, ఎలా ఉంటాయంటే క్యాండిడేట్ యొక్క యాటిట్యూడ్ ని టెస్ట్ చేస్తామంటున్నాడు ఇక్కడ. యాటిట్యూడ్ అంటే ఇక్కడ, యాటిట్యూడ్ అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వైపు కానీ, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ వైపు కానీ మన యొక్క బిహేవియర్ ఎట్లుంటది. ఇప్పుడు ఒక స్పోర్ట్ అనేది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ కానీ ఆర్ లేకపోతే క్రికెట్ కానీ ఉంది. ఆ పర్టికులర్ స్పోర్ట్ అనేది ఎందుకు ఇష్టం, లైకింగ్, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. యాటిట్యూడ్ అంటే పర్టికులర్ వేలో బిహేవ్ చేయడం, ఆ పర్టికులర్ వేలో మనం బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఒక స్నేక్ అనేది కనబడింది మనకు, స్నేక్ అనేది కనబడిందంటే చూస్తే మనం ఏంటంటే పర్టికులర్ వేలో బిహేవ్ చేస్తాం, భయపడడం కానీ ఇలాంటివన్నీ. సో అంటే ఇక్కడ పర్టికులర్ వేలో మన యొక్క యాక్షన్ అనేది ఉందంటే దాన్ని యాటిట్యూడ్ అంటాం అనమాట, దాన్ని యాటిట్యూడ్ అంటాం. మీరు సివిల్ సర్వీసెస్ వైపు ఎందుకు వచ్చింది, అది మన యొక్క యాటిట్యూడ్. అంటే నేను ఎలాగైనా క్లియర్ చేయాలి ఎగ్జామ్, యాటిట్యూడ్. అంటే మనం నెగిటివ్ వేలో అనుకుంటాం యాటిట్యూడ్ అంటే, మనం ఎప్పటి నుంచో చూస్తుంటాం అనమాట, యూజ్ చేస్తుంటాం డైలీ లైఫ్ లో, వాడికి యాటిట్యూడ్ ఉందా, అది యాక్చువల్గా కరెక్ట్ వే కాదనమాట యూజ్ చేయడం. యాటిట్యూడ్ అంటే పర్టికులర్ వేలో బిహేవ్ చేయడం, అది నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. మనకు స్వీట్స్ అంటే ఇష్టం, ఆ స్వీట్స్ వెళ్ళి కొన్ని పర్చేస్ చేసి తింటాం, పర్టికులర్ వేలో బిహేవ్ చేస్తాం, యాటిట్యూడ్. అండ్ అప్రోచ్ టు ఇష్యూస్ రిలేటింగ్ టు
ఇంటిగ్రిటీ అంటే డిఫరెంట్ ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉంటాం లైఫ్లో. ఆ లైఫ్లో ఎలా అప్రోచ్ అవుతాం అనేది ఇంపార్టెంట్. అది కూడా ఏంది, ఇంటిగ్రిటీతో. ఇంటిగ్రిటీ అంటే ఇక్కడ ఇక్కడ హానెస్టీ అంటే తెలుసా మీకు? హానెస్టీ అంటే ఆల్వేస్ రైట్ వేలో బిహేవ్ చేయడం అనమాట. రైట్ వేలో బిహేవ్ చేయడం అంటే ఎవరైనా చూస్తున్నప్పుడు మనం ఎలాంటి తప్పు చేయకుండా రైట్ వేలో బిహేవ్ చేయడం, అది హానెస్టీ అంటాం. ఇప్పుడు ఒక షాప్కి వెళ్తారు మీరు. ఒక షాప్కి వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ ఐటమ్ అనేది, ప్రోడక్ట్ కానీ పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన తర్వాత అది ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 60 అనుకుందాం. అయితే మీరు 100 ఇచ్చింది. 100 ఇస్తే రిటర్న్గా 40 ఇవ్వాలి. కాకపోతే షాప్ కీపర్ మర్చిపోయి 50 ఇచ్చింది. అయితే మీ హానెస్టీ ఎలా తెలుస్తుంది? రిటర్న్ 10 రూపీస్ ఇచ్చింది అనుకుందాం, అది హానెస్టీ అంటాం మనం. అంటే పర్టికులర్గా ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే పర్టికులర్గా మనం సొసైటీలో ఉన్నప్పుడు రైట్ వేలో బిహేవ్ చేయడం, దాన్ని మనం హానెస్టీ అంటాం. కానీ ఇంటిగ్రిటీ అంటే ఏంది? ఈవెన్ ఎవరు అబ్జర్వ్ చేయకపోయినా కూడా రైట్ వేలో బిహేవ్ చేయడం, దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. అంటే నాట్ ఓన్లీ సొసైటీలో ఉన్నప్పుడే కాదు, అంటే పర్టికులర్ వేరే వాళ్ళు అబ్జర్వ్ చేయకపోయినా కూడా మనం రైట్ వేలో బిహేవ్ చేయడం, దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. దాన్ని ఇంటిగ్రిటీ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ 11 అయింది, మీరు ఒక వేలో వెళ్తున్నారు, అక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఇలాంటి ట్రాఫిక్ లేదు, కానీ రెడ్ లైట్ పడిందని మీరు అక్కడ ఫాలో అయినారు దాన్ని. సో అంటే స్టాప్ చేసింది, దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. అంటే ఈవెన్ నో వన్ ఈజ్ అబ్జర్వింగ్, మీరు దాన్ని ఫాలో అవుతున్నారు, దాన్ని ఇంటిగ్రిటీ అంటాం అనమాట. సో ఇది అంటే ఇక్కడ ఏంది, మనం డిఫరెంట్ ఇష్యూస్ని ఎలా అప్రోచ్ అవుతాం అనేది ఇంటిగ్రిటీ కానీ. అండ్ ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్. ప్రోబిటీ అంటే హైయెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవడం అనమాట. హైయెస్ట్ అంటే ఇంటిగ్రిటీ, హానెస్టీ ఇవన్నీ ఫాలో అవడం, దాన్ని ప్రోబిటీ అంటాం పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ అంటే ఏంది ఇక్కడ? పబ్లిక్ లైఫ్ అంటే మనం తీసుకునే యాక్షన్స్. మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతారు ఫ్యూచర్, ఐఏఎస్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతారు, ఇప్పుడు ఐఆర్ఎస్ అయితే ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అవుతారు. అయితే పబ్లిక్ లైఫ్ లో మీరు తీసుకునే డిసిషన్స్ అయితే ప్రోబిటీతో కూడా ఉండాలి, అంటే హైయెస్ట్ ఆర్డర్ ని ఫాలో అవ్వాలన్నమాట. అంటే ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఎలాంటి అనెథికల్ యాక్టివిటీస్ కానీ, ఎలాంటి అనెథికల్ ప్రాక్టీసెస్ కానీ, అండ్ ఇన్ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వద్దు అనమాట. అంటే హైయెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అదనమాట పబ్లిక్ లైఫ్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ టు వేరియస్ ఇష్యూస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే మనం ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటే ఎలా సాల్వ్ చేస్తాం, ఇది ఎలా టెస్ట్ చేస్తారు? కేస్ స్టడీస్ అనమాట. కేస్ స్టడీస్ ఇస్తారు. కేస్ స్టడీస్ ఇస్తారనమాట. 6 కేస్ స్టడీస్ ఉంటాయి. ఆ 6 కేస్ స్టడీస్ అనేవి ఒక 20 మార్క్స్ అనమాట. డిఫరెంట్ కేస్ స్టడీస్ ఇస్తారు, డిఫరెంట్ థీమ్ బేసిస్ పైన ఉంటాయి అవి. డిఫరెంట్ ఇక్కడ ఇచ్చిన సిలబస్ ప్రకారం ఇస్తారనమాట. ఇచ్చేసి దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఆ కేస్ స్టడీస్ అని దాంట్లో అర్థమైపోతుంది మన యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఎలా ఉందనేది. అదనమాట కేస్ స్టడీస్, దాని గురించి ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ మే యూటిలైజ్ ద కేస్ స్టడీ అప్రోచ్ టు డిటర్మైన్ దీస్ ఆస్పెక్ట్స్. అంటే ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసిండ్రో దాన్ని టెస్ట్ చేయడానికి కేస్ స్టడీస్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ బ్రాడ్ ఏరియాస్ విల్ బి కవర్డ్. ఇవి మెయిన్ గా కవర్ అవుతాయని చెప్తున్నాడు. అంటే నాట్ ఓన్లీ దిస్, వేరే కూడా కవర్ అవుతాయి, కాకపోతే ఈ బ్రాడ్ ఏరియాస్ కవర్ అవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, సిలబస్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. క్లియర్గా అర్థం చేసుకొని దాని తగ్గట్టు ఎగ్జాంపుల్స్ అనేవి నోట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కేస్ స్టడీస్ లో యూజ్ చేయాలన్నమాట. అంటే ప్రతి కాన్సెప్ట్ కి కేస్ స్టడీస్ అనేవి మనం సాల్వ్ చేస్తూ ఉండాలి. కేస్ స్టడీ అంటే ఏంది? కేస్ స్టడీ అంటే సింపుల్ గా చెప్తాను. ఇది మాన్సూన్ సీజన్ కదా, మాన్సూన్ సీజన్. రీసెంట్ గా మీరు చూసి ఉంటారు, ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే ముంబైలో హెవీ రెయిన్ఫాల్ అనేది అక్కరే. అయితే పర్టికులర్ గా ఒక ఏరియా ఉంది అనుకున్నాం, ఏ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఏమైందంటే ఫ్లడ్స్ వచ్చినాయి. వాటర్ లెవెల్ పెరుగుతుంది. అండ్ అక్కడ చాలా మంది ఇరుక్కుపోయినారనమాట. ఓకేనా, ఫ్లడ్స్ వల్ల పీపుల్ అనేది అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఏరియాలో ఆ ఏరియా అనేది ఆ ఏరియా మీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా ఉన్నారు, అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, ఆ ఏరియా మీ కిందకి వస్తుంది. సో ఇప్పుడు ఆ ఏరియాని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఇప్పుడు ఏంది, ఫ్లడ్స్ వచ్చినాయి, పీపుల్ అక్కడ ఇరుక్కుపోయినారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఏరియా ఉంది, బి అనే ఏరియా. అయితే ఈ ఏరియా నుంచి బి అనే ఏరియాకి పోవాలంటే ఏ ఏరియా దాటేసి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఉండే వాళ్ళని ఫస్ట్ ఇరుక్కుపోయినారు, వీళ్ళు చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే ఆ, చాలా లేట్ అయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ, మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి కోపంతో ఉన్నారు. అండ్ ఇక్కడ ఉండే బి ఏరియాలో ఆల్రెడీ ఫ్లడ్స్ వచ్చినాయి, అండ్ వాళ్ళని వేరే షిఫ్ట్ చేసిండ్రు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుడ్ అనేది అందాలి వీళ్ళకు, ఫుడ్ సప్లైస్ అనేది తీసుకెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఫుడ్ సప్లైస్ తీసుకెళ్లాలంటే ఈ ఏ అనే ఏరియా నుంచే వెళ్ళాలి. అప్పుడు ఏంది, ఆ ఏ అనే ఏరియా నుంచి వెళ్ళాలన్నప్పుడు
ఇక్కడ ఏం చేసినట్టే పీపుల్ ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉండే ఫుడ్ సప్లైస్ ని బ్లాక్ చేసేసాం మేము వెళ్ళనియము. ఎందుకంటే మేము ఇక్కడ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. ఫస్ట్ మమ్మల్ని ప్రాపర్ వేలో ఎవాక్యుయేట్ చేసి ప్రాపర్ రీహాబిలిటేట్ చేసి ఇక్కడ నుంచి ఫుడ్ సప్లైస్ తీసుకెళ్ళండి అని చెప్పి అక్కడ గొడవ వేస్తున్నాం. మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్, సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారు, ఇదన్నమాట కేస్ స్టడీ. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఎలాంటి అప్రోచ్ ఫాలో అవుతారని చెప్పి కేస్ స్టడీ అనమాట. సో అది ఇలాంటి కేస్ స్టడీస్ మనకు మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎలా ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తారనేది డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉండే పీపుల్ ఉంటారు కదా ఏ ఏరియాలో, వాళ్ళని ఫస్ట్ మనం పర్సుయేట్ చేయాలి. సింపుల్గా చెప్తాను చూడండి, డీటెయిల్గా చెప్పాను. పర్సుయేట్ చేయాలంటే వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట. అంటే ఫస్ట్ వాళ్ళు యాంగ్రీగా ఉంటారు, కోపంతో ఉంటారు, మనం వాళ్ళు ఫేస్ చేయాలి. కానీ దాని తర్వాత వాళ్ళకి పర్సుయేట్ చేయాలన్నమాట. అండ్ మెయిన్గా ఈ పీపుల్ ఎవరైతే ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, లీడర్ అంటే క్లోజ్గా ఉన్న వాళ్ళని అపీజ్ చేసి అంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళ మాట వినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళ. ఓకేనా, పర్సుయేషన్ అనమాట, దాని పర్సుయేషన్ అంట. పర్సుయేట్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, మిమ్మల్ని అక్కడ నుంచి రిహాబిలిటేట్ చేసాం వెంటనే, కానీ ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉంది, వాళ్ళకి ఫుడ్ అనేది లేకపోతే వాళ్ళు స్టార్వేషన్తో చనిపోతారని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి అది క్లియర్ చేయాలన్నమాట. ఇది సింపుల్ వేగా చెప్తున్నాను, చాలా ఇంకా డీటెయిల్గా మనం రాయొచ్చు చెప్తున్నాను. ఇది ఒక కేస్ స్టడీ అనమాట, కేస్ స్టడీ. సో ఇది అయితే ఇక్కడ ఇచ్చిన సిలబస్ చూడండి, ఇక్కడ ఇచ్చిన సిలబస్ చూడండి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, ఎసెన్స్, డిటర్మినెంట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్ అన్నాడు ఇక్కడ. అంటే ఏంది, ఫస్ట్ ఎథిక్స్ అంటే ఏంది, ఎథిక్స్ అంటే ఏంది ఇక్కడ స్టడీ అనమాట. ఇది ఒక స్టడీ, ఎథిక్స్ అనేది ఒక స్టడీ, అంటే మోరల్స్ వీటన్నిటిని స్టడీ చేయడం. ఓకేనా, అయితే దాని యొక్క ఎసెన్స్ ఏంది, అసలు ఎసెన్స్ అంటే ఎథిక్స్ ఎందుకు అవసరం, మనం ఎందుకు అవసరం, పబ్లిక్ లైఫ్ ఎందుకు అవసరం, పర్సనల్ లైఫ్ ఎందుకు అవసరం ఎసెన్స్. అండ్ డిఫరెంట్ డిటర్మినెంట్స్ ఏంది, ఎథిక్స్ యొక్క డిటర్మినెంట్స్ ఏంది. ఓకేనా, దాని యొక్క డిటర్మినెంట్స్ ఏంది, అంటే ఎథిక్స్ అనేది దేనిపైన డిపెండెంట్. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయో ఎథిక్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ కానీ, ఓకేనా, కల్చర్ కానీ, ఇవన్నీ అనమాట డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్ అంటాం. అండ్ ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, కల్చర్ కానీ, ఇవన్నీ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్ అనమాట. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎథిక్స్. అండ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఎథిక్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంది, హ్యూమన్ యాక్షన్స్ లో ఎథిక్ యొక్క కాన్సిక్వెన్స్ అంటే ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. ఇక్కడ యాక్సిడెంట్ అంటే బైక్ యాక్సిడెంట్ అయింది, ఇద్దరు సివియర్గా ఇంజూర్ అయి ఉన్నారు, మీరు వెళ్తూ ఉన్నారు. ఎథిక్స్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే వాళ్ళని చూసినప్పుడే వెంటనే మీరు రియాక్ట్ అయ్యి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎథిక్స్ అనమాట ఇది, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్. అంటే మన యొక్క యాక్షన్స్ లో ఎథిక్స్ యొక్క కాన్సిక్వెన్స్ ఇది, ఎథిక్స్ ఉండడం వల్ల ఇది. అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి, అంటే అప్లైడ్ ఎథిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలాంటి ఎథికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, గ్రాక్ అనేది వినే ఉంటారు, గ్రోక్ అనేది. అయితే ఇక్కడ గ్రాక్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క ఇమేజ్ ని సారీ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఆర్ లేకపోతే మన ఇమేజ్ ని ఏఐ ఫిల్టర్ గా చేయమంటాం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తుంది ఇది, మన యొక్క ఇమేజ్ ని పర్టికులర్ వేలో అంటే ఒక దాన్ని డిస్క్రిప్షన్ చేస్తే వాళ్ళు పర్టికులర్ వేలో రిప్రజెంట్ చేసి ఇస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, మన యొక్క పర్సనల్ లైఫ్ ఏదైతుందో ప్రైవేట్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ పర్సనల్ లైఫ్ ఏదైతుందో ప్రైవసీ కాంప్రమైజ్ అవుతుంది. ఎథికల్ కన్సర్న్ అనమాట ఇది, ఎథికల్ కన్సర్న్. అంటే అప్లైడ్ ఎథిక్స్ ఏదైతుందో, అంటే డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ లో అప్లైడ్ ఎథిక్స్ ఒకటి అనమాట. అప్లైడ్ ఎథిక్స్, నార్మేటివ్ ఎథిక్స్ అంటాం, డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అంటాం, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. దాని గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం, వీటన్నిటి గురించి క్లియర్ చెప్తాం క్లాసెస్ లో. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చూడండి ఇక్కడ ఏమవుతుంది, సో అదొక అప్లైడ్ ఎథిక్స్. దానివల్ల ఏమవుతుంది, ప్రైవసీ కన్సర్న్స్ అవుతున్నాయి అనమాట, ప్రైవసీ కన్సర్న్స్. ఎస్, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ అనేవి పోతూ ఉన్నాయి, మనకు తెలిసిందే. ఈవెన్ లార్జ్ కంపెనీస్ కూడా లే ఆఫ్ చేస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ కూడా లే ఆఫ్ చేసింది. ఓకే, అలాంటివి అనమాట. అండ్ ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్, మన యొక్క పబ్లిక్ రిలేషన్షిప్స్ కానీ ప్రైవేట్ రిలేషన్షిప్స్ లో ఎథిక్స్ అనమాట. ప్రైవేట్ రిలేషన్షిప్ అంటే మన పర్సనల్ లైఫ్, ఎందుకంటే చాలా అవసరం ఇది చెప్తున్నా. దీనివల్ల ఏమవుతుందంటే సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి, సరిగా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్స్ ని. అంటే ఇప్పుడు ఏంటి, పబ్లిక్ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి మొత్తం 100%, ప్రైవేట్ లైఫ్ లేదు, అప్పుడు ఏమైందంటే పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా, మ్యారిటల్ రిలేషన్షిప్ దెబ్బతింటారు అనమాట, డైవర్స్ రేట్ పెరగవచ్చు అండ్ లేకపోతే సూసైడ్స్ పెరగవచ్చు అది. అండ్ హ్యూమన్ వాల్యూస్ అంటే వాల్యూ అంటే ఏదైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే దాన్ని వాల్యూ అంటాం. ఇప్పుడు హానెస్టీ అనేది దానికి వాల్యూ ఇస్తున్నాం, అదొక ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దాన్ని అదొక వాల్యూ అనమాట. హానెస్టీ అనేది ఒక వాల్యూ.
కానీ హ్యూమన్ వాల్యూస్ అంటే లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్. ఇక్కడ చూడండి, గ్రేట్ లీడర్స్ అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ కానీ అబ్దుల్ కలాం గాంధీ, వాళ్ళ యొక్క టీచింగ్స్ నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాం, వాళ్ళ యొక్క లైఫ్స్ నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాం, టీచింగ్స్ కానీ. గాంధీజీ యొక్క టీచింగ్స్ అనేవి చాలా వరకు యూజ్ చేయొచ్చు మనం. ట్రస్టీషిప్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ అనేది దేని బేసిస్ పైన ఫామ్ అయినాయి, ట్రస్టీషిప్ అంటాం, అందరూ వచ్చి ఫామ్ చేయడం, మెంబర్స్గా ఉండడం. ఈవెన్ 7 సిన్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్, 7 సిన్స్ గాంధీ చెప్పిన ఇలాంటివన్నీ యూజ్ అవుతాయి అనమాట. అంటే వాళ్ళ యొక్క టీచింగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క లైఫ్ నుంచి ఏమేమి నేర్చుకుంటున్నాం. ఓకే. అండ్ అడ్మినిస్ట్రేటర్స్, ఈవెన్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే బ్యూరోక్రాట్స్, ఇంతకుముందు ఉన్న బ్యూరోక్రాట్స్, వాళ్ళ యొక్క లైఫ్ నుంచి. అండ్ రోల్ ఆఫ్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఇన్కల్కేటింగ్ వాల్యూస్. అంటే ఫ్యామిలీ యొక్క రోల్ ఏంది, సొసైటీ యొక్క రోల్ ఏంది, అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ ఏంది, అంటే వాల్యూస్ అనేవి ఎలా ఇంపార్ట్ చేస్తారు. ఇప్పుడు డిసిప్లిన్ అనేది ఉంది, ఒక వాల్యూ అనమాట. డిసిప్లిన్ మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అది మెయిన్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా. రెస్పెక్ట్ అంటే ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, పెద్దవాళ్ళకు, ఇది ఫ్యామిలీలో నేర్చుకుంటాం, ఇది ఒక వాల్యూ. వాటి యొక్క రోల్ ఏంది. నెక్స్ట్ అటిట్యూడ్, ఇందాక చెప్పాను కదా, యాటిట్యూడ్ అంటే పర్టికులర్ వేలో బిహేవ్ చేయడం, దాని యాటిట్యూడ్ అంటాం. ఓకేనా. దాని యొక్క కంటెంట్ ఏంది, స్ట్రక్చర్, యాటిట్యూడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ ఫంక్షన్ ఏంది, యాటిట్యూడ్ యొక్క ఫంక్షన్, అండ్ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే మన యొక్క థాట్ కానీ బిహేవియర్ పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించగలదు యాటిట్యూడ్ అనేది. దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. యాటిట్యూడ్ గురించి మీకు ఒక బ్రీఫ్గా చెప్తాను, దాంట్లో చెప్తాను అనమాట. అండ్ మోరల్ అండ్ పొలిటికల్ యాటిట్యూడ్స్ అంటే మోరల్ అంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ యాటిట్యూడ్ అనమాట. మోరల్ అంటే ఏంది, మొరాలిటీ అంటే ఏంది, మొరాలిటీ అంటే రైట్ ఆర్ రాంగ్ ని డిఫరెంట్ చేయగలగడం అనమాట. రైట్ ఆర్ రాంగ్ ని డిఫరెంట్ చేయగలగడం. మీ ఫ్రెండ్ ఉన్నారు, ఆల్వేస్ లైస్ చెప్తూ ఉంటాడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. సో అది మీకు తెలుసు, మీ మొరాలిటీ ఏం చెప్తుంటే రాంగ్ చెప్తున్నాడు అని. మొరాలిటీ అనేది రాంగ్ చెప్తుంది. సో అది అంటే ఇక్కడ ఏంటి, మన యొక్క మొరాలిటీ అంటే దాన్ని అంటే ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ రైట్ థింగ్ అండ్ రాంగ్ థింగ్ అనమాట మొరాలిటీ అంటే. మోరల్ యాటిట్యూడ్ అంటే మన యొక్క ఇండివిజువల్ యాటిట్యూడ్, పర్టికులర్ ఆబ్జెక్ట్ వైపు కానీ పర్టికులర్ సిచ్యువేషన్ వైపు మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయింది, మీరు సేవ్ చేయాలనుకున్నారు విక్టిమ్ని, మొరాలిటీ ఏం చెప్తుంది ఇక్కడ, రైట్ థింగ్ అనేది. అండ్ మీరేంటంటే అర్జెంట్లో ఉన్నారు, కానీ యాక్సిడెంట్ విక్టిమ్స్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన అనుకుందాం, మీ మొరాలిటీ ఏం చెప్తుంది, మనం తప్పు చేసినామని చెప్తుంది, రాంగ్. మోరల్ యాటిట్యూడ్ అంట. ఓకే, మోరల్ యాటిట్యూడ్ అంటే. పొలిటికల్ యాటిట్యూడ్ అంటే పొలిటికల్ లైఫ్లో, పొలిటికల్ యాటిట్యూడ్ పర్టికులర్ వేలో అనమాట, బిహేవ్ చేయడం పొలిటికల్. అండ్ పర్టికులర్ పార్టీ వైపు మనకు ఉండడం కానీ యాటిట్యూడ్ ఎలా ఉందనేది అలాంటివి అనమాట. అంటే ఇంపార్షియల్గా ఉండడం, ఇలాంటివి యాటిట్యూడ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేషన్. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ యాజ్ ఎ బ్యూరోక్రాట్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంది ఇక్కడ, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఒక కాయటిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసిన అనుకున్నాం. కాయటిక్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు వెళ్ళి వాళ్ళని ఫస్ట్ పర్సువేట్ చేస్తారు, అండ్ మీ యొక్క యాక్షన్స్ త్రూ వాళ్ళని సోషల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఎలాంటి మీ యాక్షన్స్ త్రూ మీరు ఇంతకుముందు ఏదైనా మంచి చేసిన అనుకున్నాం, అలాంటి ఇన్సిడెంట్ అనేది డీల్ చేసిన అనుకుందాం, ఆర్ లేకపోతే మీ యొక్క యాక్షన్స్ ఆల్రెడీ పబ్లిక్ వెల్ఫేర్ ఓరియంటెడ్ ఉంది అనుకున్నాం, దానివల్ల ఏం చేయగలరంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వాళ్ళు, అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలి వాళ్ళని పర్సుయేట్ చేయడం, అంటే లేదు ఇది తప్పు అని చెప్పి చెప్పడం, పర్సుయేషన్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఆప్టిట్యూడ్ అండ్ ఫౌండేషనల్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీస్. ఆప్టిట్యూడ్ అంటే ఇందాక చెప్పిన స్కిల్ అంటాం, పర్టికులర్ వేలో ఒక వర్క్ అనేది క్యారీ అవుట్ చేయడం, ఆర్ లేకపోతే పర్టికులర్ వేలో మనం చూపించడం అనమాట. ఏదైనా కూడా, ఏదైనా స్పోర్ట్ కానీ లేకపోతే బిజినెస్ కానీ, ఏదైనా కూడా పర్టికులర్ స్కిల్ అనేది మెయింటైన్ చేయడం, నైపుణ్యత అంటాం దాన్ని, నైపుణ్యత అంటాం. అండ్ ఫౌండేషనల్ వాల్యూస్, కొన్ని సివిల్ సర్వీసెస్లో కొన్ని ఫౌండేషనల్ వాల్యూస్ ఉంటాయి, లైక్ ఇంపార్షియాలిటీ అంటే పర్టికులర్ పార్టీ వైపు ఫేవర్ ఉండకపోవడం, అందరినీ ఈక్వల్గా చూడడం, ఇంపార్షియాలిటీ. అండ్ ఇంటిగ్రిటీతో ఉండడం. అండ్ నాన్ పార్టిషన్షిప్ అంటే పర్టికులర్ పార్టీ వైపు ఉండకపోవడం అనమాట. అండ్ ఇంపార్షియాలిటీ అంటే పర్టికులర్ పర్సన్స్ కి ఫేవర్ చూపించకపోవడం అనమాట, ఫేవర్స్ ఎలాంటి చేయకపోవడం, దాన్ని ఇంపార్షియాలిటీ అంటాం. నాన్ పార్టిషన్షిప్ అంటే ఏ పార్టీ పవర్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఫేవర్స్ చేయకపోవడం అనమాట. అండ్ న్యూట్రల్గా ఉండడం, దాన్ని న్యూట్రల్ అంటాం. ఆబ్జెక్టివిటీ, సో ఇవన్నీ ఆబ్జెక్టివ్ వేలో బిహేవ్ చేయడం అనమాట, అంటే న్యూట్రల్ వేలో. అండ్ పబ్లిక్ సర్వీస్ అనేది ఒక డెడికేషన్ అనేది ఉండాలి మనం, ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఎంపతి, టాలరెన్స్ అంటే ఏంది ఇక్కడ, టాలరెన్స్ అంటే ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం దాన్ని తట్టుకునేటట్టు టాలరెన్స్, ఇంటాలరెంట్ ఉండొద్దు. ఓకేనా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇందాక చెప్పాను కదా కేస్ స్టడీ, దాంట్లో ఏమవుతుంది, వాళ్ళు యాంగ్రీగా ఉన్నారు, పర్టికులర్ ఏ ఏరియాలో యాంగ్రీగా ఉన్నారు, ఆ యాంగ్రీగా ఉన్నప్పుడు మనం ఇంటాలరెంట్ ఉండదు, టాలరెంట్గా ఉండాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, అది టాలరెన్స్. నెక్స్ట్ ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే ఏంది ఇక్కడ, సింపతి, ఎంపతి, కంపాషన్ అనేది 3 ఉంటాయి.
ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. సింపతి, ఎంపతి, కంపాషన్. ఈ మూడింటికి డిఫరెన్స్. సింపతి అంటే ఎదుటి వాడి బాధని గ్రహించడం అనమాట. జస్ట్ అంటే గ్రహించడం వాడి సింపతి అంటాం అనమాట. సో వాడి బాధని చూసి జాలిపడటం. ఎంపతి అంటే ఏంది ఇక్కడ? వాడి యొక్క బాధని అర్థం చేసుకొని వాడితో పాటు ఉండడం అనమాట కొద్దిసేపు. అంటే వాడిని ఓదార్చడం లాంటిది. కంపాషన్ అంటే ఏంది ఇక్కడ? కంపాషన్ అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అనమాట. అంటే వాడి యొక్క బాధను అర్థం చేసుకొని వాడి బాధను తగ్గించడానికి ఏం చేయాలి, దాన్ని కంపాషన్ అంటాం. కంపాషన్ అంటాం. అయితే ఇందాక ఒక యాక్సిడెంట్ కేసు చెప్పాను కదా. యాక్సిడెంట్ అయింది. సింపతి అంటే ఏంది? అయ్యో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, ఇంత దెబ్బలు తగ్గాయి అని చెప్పి బాధపడడం, దాన్ని సింపతి అంటాం. ఎంపతి అంటే ఏంది? వాళ్ళ బాధను అర్థం చేసుకోవడం అండ్ వాళ్ళ వైపు ఉండి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అండ్ వాళ్ళని అర్థం చేసుకొని ఫస్ట్ ఎయిడ్ చేయడం ఇలాంటిది. కంపాషన్ అంటే ఏంది? వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం అండ్ ఈవెన్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం. కంపాషన్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. ఇది డిఫరెన్స్ వచ్చేసి సింపతి, ఎంపతి, కంపాషన్. అయితే యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ మనకు ఉండాల్సింది కంపాషన్ ఉండాలి. కంపాషన్ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, కంపాషన్ టువర్డ్స్ వీకర్ సెక్షన్స్. ఈ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు? వీకర్ సెక్షన్స్ అంటే చాలా వస్తారు అనమాట. చాలా గ్రూప్స్ వస్తాయి ఇక్కడ. లైక్ చిల్డ్రన్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, డిజేబుల్డ్ కానీ, దివ్యాంగజన్ అంటాం, ఆర్ లేకపోతే ట్రైబల్స్ కానీ, బ్యాక్వర్డ్ పీపుల్ కానీ, ఇలా అండ్ ఉమెన్ కానీ. వీకర్ సెక్షన్, వీకర్ సెక్షన్ వైపు మనకు కంపాషన్ అనేది ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనం వాళ్ళకు న్యాయం చేయగలం. కంపాషన్ లేకపోతే న్యాయం చేయలేము. ఇది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇందాక చెప్పాను కదా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషన్స్ ని ఎవాల్యుయేట్ చేసేటట్టు ఉండాలి. డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ అన్ ఇండివిజువల్ మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం, డిఫరెంట్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంటాం అండ్ డిఫరెంట్ నోషన్స్ ఉంటాయి మనకు, డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎమోషన్స్ కి దారితీస్తాయి అనమాట. ఈ ఎమోషన్స్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. వాటిని మనం ఎవాల్యుయేట్ చేయగలగాలన్నమాట. ఓకేనా? డిఫరెంట్ ఎమోషన్స్ ని ఎవాల్యుయేట్ చేసి మన యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్. అండ్ మన ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకొని వేరే వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఫేమస్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ అనమాట. చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 అనేది పార్షియల్ గా ఫెయిల్ అయింది. పార్షియల్ గా సక్సెస్ అయిందని చెప్పొచ్చు, పార్షియల్ గా ఫెయిల్ అయింది. ఇక్కడ పార్షియల్ గా ఫెయిల్ అయినప్పుడు ఏమైందంటే ఇస్రో చైర్మన్, ఇస్రో చైర్మన్ ఎవరున్నారు అప్పుడు చెప్పండి ఇక్కడ? ఒక తెలియదా? సో అప్పుడు ఇస్రో చైర్మన్ వచ్చేసి K. శివన్ ఉండే అనమాట, ఫెయిల్ అయిన. అయితే అప్పుడు ఏమైంది? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసిండు. ఓకేనా? ఇస్రో హెడ్ క్వార్టర్స్ ని విజిట్ చేసిండు అనమాట. ఎస్, శివన్ ఉండే. సో ఇక్కడ ఇస్రో హెడ్ క్వార్టర్స్ ని విజిట్ చేసిండు. విజిట్ చేసినప్పుడు ఆ ఇస్రో చైర్మన్ ఏమైందంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అవడం వల్ల ఏడ్ చేసిండు అనమాట. అయితే ఇక్కడ ఏంది? ఇస్రో యొక్క చైర్మన్ అయినా ఎవరు? K. శివన్. కానీ నరేంద్ర మోడీ కంట్రీ యొక్క హెడ్ ఇక్కడ. అంటే ఏమంటాం ఇక్కడ? డిఫాక్టో హెడ్ అంటాం ప్రైమ్ మినిస్టర్ ని. డిఫాక్టో హెడ్, డెజూర్ హెడ్ అంటాం, డిఫాక్టో హెడ్ ఇద్దరు ఉంటారు అనమాట. ప్రెసిడెంట్ నార్మల్ గా సెరమోనియల్ హెడ్ అంటాం ప్రెసిడెంట్ ని, అండ్ యాక్చువల్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ అంటాం. అయితే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంది? ఇస్రో హెడ్ బాధపడుతుండటంతో ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఏమో బాధ ఉంటుంది. కానీ ఆయన యొక్క బాధని కంట్రోల్ చేసుకొని K. శివన్ ఓదార్స్తాడు. చూడండి, ఇక్కడ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకొని ఎదుటి వారి యొక్క ఎమోషన్స్ ని అర్థం చేసుకొని ఓదార్చడం, దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అప్లై చేయడం అంటాం. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అప్లై చేయడం అంటాం. ఇది ఫేమస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, రాయండి కూడా. ఈవెన్ రీసెంట్ గా కూడా పహల్గామ్ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా మనం చూస్తుంటాం. ఓకేనా? ఓదార్చడం, హోమ్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ని ఓదార్చడం. ఓకేనా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అదే అనమాట. చూడండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, దాని యొక్క యూటిలిటీ ఏంది, ఓకే, దాని యొక్క యూటిలిటీ ఏంది, అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అండ్ గవర్నెన్స్ లో ఎట్లా అప్లై చేస్తాం, చాలా అవసరం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది. వితౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మన యొక్క గవర్నెన్స్ అనేది ఎఫెక్టివ్ గా ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం. అండ్ నెక్స్ట్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ మోరల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ వరల్డ్. అంటే ఇప్పుడు ఇండియాలో ఉండే ఫిలాసఫర్స్ కానీ, మోరల్ థింకర్స్ కానీ, అరిస్టాటిల్, అరిస్టాటిల్ అంటున్నా, కౌటిల్య కానీ, అండ్ ఈవెన్ రాజా రామ్మోహన్ రాయ్ కానీ, జ్యోతిబా ఫులే కానీ, వీళ్ళందరూ వస్తారు అనమాట. సావిత్రిబాయి ఫులే అండ్ మహాత్మా గాంధీ,
బిఆర్ అంబేద్కర్, వీళ్ళందరూ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి. అండ్ వరల్డ్లో నుంచి కూడా అరిస్టాటిల్ కానీ వీళ్ళందరూ ఐన్స్టీన్, అరిస్టాటిల్, ఓకేనా, వీళ్ళందరి యొక్క ఎరాస్మస్ అండ్ చాలా ఉంటారు అనమాట థింకర్స్, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి. వాళ్ళందరి పేరు చెప్తే మీకు ఇప్పుడు కాన్ఫ్యూజ్ అవుతారు, జస్ట్ ఐడియా ఇస్తున్నాను. ఈవెన్ ఐన్స్టీన్ కూడా కొన్ని కోర్స్ ఉంటాయి, ఓకేనా, ఫిలాసఫర్ కాదనుకోకండి, ఫిలాసఫర్. అండ్ నెక్స్ట్ పబ్లిక్ ఆర్ సివిల్ సర్వీసెస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఏంటి అంటే సివిల్ సర్వీసెస్ వాల్యూస్ అన్న పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ అన్న ఒకటే, అండ్ డిఫరెంట్ వాల్యూస్ ఏవైతున్నాయో అంటే ఇప్పుడు ఇందాక చూసాం ఇంటిగ్రిటీ, కంపాషన్, ఇవన్నీ వస్తాయి అనమాట. అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్టేటస్ అండ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎథికల్ కన్సర్న్స్ అండ్ దిలెమాస్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే డిఫరెంట్ దిలమాస్ ఫేస్ చేస్తూ ఉంటాం మనం, ఓకేనా, అండ్ కన్సర్న్స్ వస్తుంటాయి, ఎలా ఫేస్ చేస్తాం, డైలమాస్ని ఎట్లా డీల్ చేస్తాం, డైలమాస్ని, ఎథికల్ డైలమాస్ని ఎలా డీల్ చేస్తాం. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాను చూడండి, ఎథికల్ డిలమా అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఒక బార్డర్ స్టేట్లో పోస్టింగ్ అనేది ఇచ్చింది మీకు, బార్డర్ స్టేట్లో, బార్డర్ డిస్టిక్ కూడా, అది కూడా బార్డర్ డిస్టిక్ ఉంది. అయితే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే డ్రగ్స్ ఉన్నాయి బాగా, వెపన్స్ బాగా సప్లై అవుతున్నాయి, అండ్ మెయిన్గా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. అయితే మీరు అక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చింది మీకు ఇక్కడ, అంటే ఎస్పీ అనుకుందాం, డిస్టిక్ ఎస్పీ అని. ఇప్పుడు మీ డ్రగ్స్ని వెపన్స్ని అరికట్టాలంటే ఫస్ట్ వీళ్ళకి అగెనిస్ట్, ఇది ఒక మాఫియా ఉంటుంది, ఆ మాఫియాకి అగెనిస్ట్గా వెళ్ళాలి. అంటే మీకు థ్రెట్ ఉంది ఇక్కడ, ఇక్కడ మీకు థ్రెట్ ఉంది, కానీ మీరు ఏం చేయాలి, ఇదంతా అరికట్టాలి, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ ఏంది ఒక దిలమా ఫేస్ చేస్తున్నాం మీరు చూడండి ఇక్కడ. అంటే మీకు థ్రెట్ ఉంది కంపల్సరీ, అంటే మీరు మీ పైన అటాక్ అవుతుంది కంపల్సరీ, మీరు చనిపోయే ఛాన్స్ కూడా ఉంది, అంటే మీరు ఒక డైలమా ఫేస్ చేస్తున్నారు. సో దాన్ని ఎట్లా డీల్ చేస్తారు అదనమాట. అండ్ ఈవెన్ ఎథికల్ కన్సర్న్స్ ఆర్ డైలమాస్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎలా ఉన్నాయి ఎథికల్ డైలమాస్. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే దాంట్లో ఉండే ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో, కంపెనీస్ లో, వాళ్ళ యొక్క సీక్రెట్స్ అనేవి బయటకు చెప్తుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క షేర్ వాల్యూ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. ఇదన్నమాట ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం. అండ్ లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కన్సైన్స్ యాజ్ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్ అంటాం. కన్సైన్స్ అంటే మన యొక్క మనస్సాక్షి, మన యొక్క ఎథికల్ గైడెన్స్ అంటే మనం తీసుకునే యాక్షన్స్ ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, కన్సైన్స్, మనస్సాక్షి అంటాం. మొరాలిటీ అనేది కన్సైన్స్ అనేది చాలా డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. కన్సైన్స్ అంటే మనస్సాక్షి, ఇక్కడ మనస్సాక్షి అంటే ఈ మనస్సాక్షి కూడా ఆ, చిన్నప్పటి నుంచి మనం పెరుగుతుంటాం కదా, దాని సరౌండింగ్స్ బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటాయి కదా, నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది, అవేర్నెస్ పెరుగుతుంది, దానివల్ల కూడా స్ట్రెంథెన్ అవుతుంటుంది. అది కూడా ఎథికల్ గైడెన్స్ కూడా సోర్స్ అనమాట. ఎందుకంటే కన్సైన్స్ చాలా వరకు వర్కౌట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటుంది మన యొక్క డిసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అకౌంటబిలిటీ అంటే ఆన్సరబిలిటీ అనమాట. మనం తీసుకునే యాక్షన్ కి మనం ఆన్సరబుల్గా ఉండాలి. అండ్ ఎథికల్ గవర్నెన్స్ లో కూడా కన్సైన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది. ఎథికల్ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే సేమ్ ఇదే మళ్ళీ కంపాషన్ చూపించడం, ఓకేనా, అండ్ సారీ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉండకపోవడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ అవుతున్నాయి గవర్నెన్స్ లో, వాటిని స్ట్రెంథనింగ్ చేయడం అనమాట. కానీ దాని తగ్గట్టు చర్యలు తీసుకోవాలి. అండ్ ఎథికల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఫండింగ్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఎథికల్ ఇష్యూస్ ఏమున్నాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చూడండి. రీసెంట్ గా ఇది ఎగ్జాంపుల్ చూస్తారు మీకు, ఐఎంఎఫ్ లోన్ ప్రొవైడ్ చేయడం పాకిస్తాన్కి, బెయిల్అవుట్ ప్యాకేజ్ పాకిస్తాన్కి ఇచ్చింది. చూడండి ఇక్కడ ఫండింగ్ లో ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్లీ మనకు తెలుసు పాకిస్తాన్కి లోన్ ఇస్తుందంటే అది ఎవరి చేతిలోకి వెళ్తా అనేది. ఎథికల్ ఇష్యూ చూడండి ఇక్కడ, అనెథికల్. ఆ ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోండి, అది రాయండి కూడా ఎగ్జాంపుల్. నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే కంపెనీస్ అనమాట రూల్ చేయడం. అంటే కార్పొరేట్ గవర్నెన్స్ లో ఎలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవడం కార్పొరేట్ వరల్డ్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వన్ వస్తుంది. నెక్స్ట్ ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ అనేది ఇక్కడ పబ్లిక్ లైఫ్ లో, అంటే మనం తీసుకునే డిసిషన్స్ లో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవడం, దాన్ని ప్రోబిటీ అంట. అండ్ పబ్లిక్ సర్వీస్ అంటే ఏంది, దాని యొక్క కాన్సెప్ట్ అంటే ఏంది. అండ్ ఫిలాసఫికల్ బేసిస్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ప్రోబిటీ, అంటే ఫిలాసఫికల్ బేసిస్ అంటే దీని యొక్క ఐడియా బేసిస్ ఏంది గవర్నెన్స్ కి, ప్రోబిటీకి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ మేము దీంట్లో చదువుతాం. దాని నుంచి డీటెయిల్గా ఏం వెళ్ళట్లేదు ఇక్కడ. అండ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం గవర్నెన్స్ లో, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉండడం, అంటే ఆర్టీఐ లాంటివి. ఎందుకంటే అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడానికి, ఆన్సరబిలిటీ మెయింటైన్ చేయడానికి చాలా అవసరం, ఇది ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం అనమాట. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఫాలో అవడం అనమాట. అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో అవడం, సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ అనేవి ఒకటి ఉంటాయి. అంటే ఈ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ఫాలో అవడం అనమాట. పర్టికులర్ అంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ కాండక్ట్ రూల్స్ అనేవి ఫాలో అవడం. అండ్ సిటిజన్ చార్టర్ అంటే ఏంది,
సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళిన, ఒక ఆఫీస్లో, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిన, అక్కడ ఏ సెక్షన్ ఏమేమి వర్క్ చేస్తుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఓకేనా? దాన్ని చెప్పడమే సిటిజన్ చార్టర్ అనమాట. దాన్ని తెలియజేయడం సిటిజన్ చార్టర్. అంటే ఏ సెక్షన్ ఏమేమి ఆఫర్ చేస్తుంది, ఏమేమి వర్క్ ఆఫర్ చేస్తుంది, దాన్ని సిటిజన్ చార్టర్ అంట. అండ్ వర్క్ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్ కల్చర్ ఎలా ఉండాలంటే పీపుల్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. వర్క్ కల్చర్ ఫేవరబుల్గా ఉండాలి పీపుల్కి. వర్క్ కల్చర్, అలాంటి వర్క్ కల్చర్ డెవలప్ చేయాలి మీరు. అండ్ సర్వీస్ డెలివరీ అనేది క్వాలిటీ ఉండాలి. అంటే ఏదో డెలివరీ చేసినాం, ఏదో ఒక స్కీమ్ యొక్క బెనిఫిట్ డెలివరీ చేసినాం అంటే క్వాలిటీ ఉండాలి దాంట్లో. ఇప్పుడు పీడిఎస్ ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దాంట్లో డెలివర్ చేసే రైస్ అనేది క్వాలిటీ లేకపోతే ఏమవుతుంది? రైస్ అనేది క్వాలిటీ లేకపోతే వేస్ట్ కదా. క్వాలిటీ ఉండాలి. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెలివరీ అంటే. అండ్ పబ్లిక్ సర్వీస్ అనేది, పబ్లిక్ ఫండ్స్ అనేది ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయాలి. లేకపోతే ఏమైతుంది? కరప్షన్కి దారితీస్తుంది. ఇదే చూడండి, ఛాలెంజెస్ ఆఫ్ కరప్షన్ అనమాట. వీటన్నిటి గురించి మనం డీటెయిల్ చూద్దాం. అండ్ వీటికి సంబంధించిన కేస్ స్టడీస్ అనేది దీంట్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఇది కంప్లీట్ సిలబస్. డీటెయిల్గా ఇన్డెప్త్గా ఇంకా చెప్పలేదు, ఎందుకంటే అంత టైం కాన్స్టెంట్ ఉంది ఇక్కడ. సో ఆల్రెడీ చాలా టైం అయింది. ఒక ఐడియా వచ్చిందా మీకు సిలబస్ ఏమేమి ఉంది అనేది? ఈ సిలబస్ మైండ్లో పెట్టుకోండి మీరు. ఈ సిలబస్ అనేది కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి మీరు. ఒక ఐడియా వచ్చిందా? ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందా ఎథిక్స్లో ఏమేమి ఉంటుంది? ఎస్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు సార్ని. అండ్ మన క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు తెలుగులోనే ఉంటుంది. అండ్ డీటెయిల్ చెప్తాను కాన్సెప్ట్ అనేది. అండ్ దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్ చాలా ఇస్తాను అనమాట. ఆ ఎగ్జాంపుల్ చాలా అవసరం. ప్రతి కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్ అనేది మీ దగ్గర ఉండాలి. అయితే ఎగ్జాంపుల్స్ అనేవి టూ కైండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి పర్సనల్ ఎగ్జాంపుల్. ఇవి ఎగ్జామ్లో రాయాలి మనం. పర్సనల్ ఎగ్జాంపుల్స్ అంటే మన లైఫ్లో జరిగినాయి, ఆర్ లేకపోతే మీరు ఎక్కడైనా చూసింది. పర్సనల్ ఎగ్జాంపుల్స్ అంటాం వాటిని, పర్సనల్ ఎగ్జాంపుల్స్. ఇంకోటి ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా ఎగ్జాంపుల్ మీకు అబ్జర్వ్ చేస్తే అలాంటివి అనమాట ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్స్ ఉంటాం. ఇప్పుడు ఐఏఎస్ పూజా కేట్కర్ కేసు కానీ, అండ్ ఇలాంటిది ఇందాక చూసాం జడ్జ్ కేసు. ఇవన్నీ ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే న్యూస్ పేపర్లో చూసేవి, ఇవి కరెంట్ అఫైర్స్లో చూసేవి అనమాట. ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్స్ అంటాం. అండ్ పర్సనల్ ఎగ్జాంపుల్స్ అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మన లైఫ్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా అవసరం, పర్సనల్ ఎగ్జాంపుల్స్ అనేది. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు హానెస్టీకి ఇంటిగ్రిటీకి తేడా అయింది అనేది. సో అది పర్సనల్ ఎగ్జాంపుల్స్. అండ్ అదే ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉండాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడండి సోర్సెస్ ఏమేమి, ఇది ఇంపార్టెంట్. సో మన యొక్క క్లాసెస్ ప్లస్ ప్రొవైడ్ చేసే నోట్స్ ఒకటి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే న్యూస్ పేపర్ ఎగ్జాంపుల్స్ కోసం యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకు న్యూస్ పేపర్లో దొరుకుతాయి. ఈ రోజు పేపర్ తీసి చూసినా కూడా మీకు తెలుస్తుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అదర్ కంట్రీస్ అంటే వేరే కంట్రీస్లో ఏమేమి ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఆర్ సౌత్ కొరియా ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, అండ్ డిసిప్లైన్డ్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర, సో అంటే సివిక్ సెన్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అవ్వాలి. థీమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని స్టాండర్డ్ బుక్స్ మనం ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. స్టాండర్డ్ బుక్స్ వచ్చేసి ఏదైనా లెక్సికన్ ఉంటుంది, లేకపోతే డీకే బాలాజీ. సింపుల్గా సబ్జెక్ట్ అర్థం కావాలంటే డీకే బాలాజీ చాలా యూజ్ అవుతుంది. అండ్ బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ కోసం అనమాట ఇది. నెక్స్ట్ సుబ్బారావు బుక్ కానీ, అతుల్ గర్ కానీ, డీకోడ్ ఎథిక్స్ అనే బుక్ ఉంటుంది ఇంకోటి, డీకోడ్ ఎథిక్స్ అనేది. ఇది కూడా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడం, కేస్ స్టడీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా. నెక్స్ట్ కొన్ని సైట్స్లో ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ betarindia.com ఉంటుంది, దాని నుంచి చాలా ఎగ్జాంపుల్స్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫేమస్ బ్యూరోక్రాట్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ ఏంటనేది దీంట్లో పెడుతూ ఉంటారు. అది చాలా యూజ్ అవుతుంది మనం. అండ్ కొన్ని ఆన్సర్ కాపీస్ షీట్స్ అనేవి రెఫర్ చేయండి టాపర్స్వి. అంటే వాళ్ళు ఎలా రాస్తున్నారు మనకు ఐడియా రావాలన్నమాట. దానికోసం మాత్రమే. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే వైండ్ అప్ చేద్దాం. అండ్ క్లాస్లో చెప్పిన దానికి పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాటిట్యూడ్ అనే టాపిక్ ఉంది. ఈ యాటిట్యూడ్కి సంబంధించిన కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో టాపిక్స్ ఏమేమి కవర్ అవుతాయి ఇంట్లో చూడండి ఇక్కడ. సో అంటే డెఫినేషన్ ఏంది, అండ్ ఇక్కడ చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ అంటే ఏంది. ఇక్కడ చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. డీటెయిల్ చెప్పట్లేదు అంత, ఇప్పుడు టైం లేదు. కావాలంటే ఇంకో సెషన్ అనేది తీసుకుంటాను. ఇంకా చూడండి బిహేవియర్ అంటే, ఓకేనా, బిహేవియర్ అంటే అయితే ఇక్కడ బిహేవియర్కి యాటిట్యూడ్కి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. యాటిట్యూడ్ అంటే చూడండి ఇక్కడ
అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ వైపు కానీ సిచ్యువేషన్ వైపు మనం ఏమని ఫీల్ అవుతున్నాం పర్టికులర్ వేలో, దాన్ని యాటిట్యూడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సోషల్ మీడియా వైపు మన యొక్క అవుట్లుక్ ఎలా ఉంటుంది, నెగిటివ్ అవుట్లుక్ ఉంది అనుకుందాం. సోషల్ మీడియా అంటే టైం వేస్ట్, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఉంటుంది, నెగిటివ్ అవుట్లుక్ యాటిట్యూడ్ అనమాట పర్టికులర్ వేలో. అండ్ బిహేవియర్ అంటే పర్టికులర్ వేలో యాక్ట్ చేయడం అనమాట. ఓకే, అంటే ఒక మన ఫీలింగ్ ని బట్టి మనం యాటిట్యూడ్ చేస్తాం. బిహేవియర్ ఈస్ హౌ సమ్ వన్ యాక్ట్స్ ఇన్ రెస్పాన్స్ టు దేర్ ఫీలింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దట్ పర్సన్ హాస్ నాట్ ఇన్స్టాల్డ్ సోషల్ మీడియా, అంటే సోషల్ మీడియా నచ్చదు కాబట్టి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయలేదు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటివి. ఇది యాటిట్యూడ్ కి బిహేవియర్ కి తేడా అనమాట. అంటే మన యొక్క క్యారెక్టర్ కాండక్ట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బిహేవియర్ అంటే. అంటే పర్టికులర్ వేలో మన యాక్షన్ ఉంటుంది, దాన్నే బిహేవియర్ అంటాం. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, సడన్ గా మీకు స్నేక్ కనిపించింది, స్నేక్ అంటే మీ భయం, వెంటనే మనం ఫియర్ అవుతాం, బిహేవియర్ ఫియర్ అవుతాం. పర్టికులర్ అంటే మనకేంటంటే స్నేక్ అంటే ఏంది, నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట, దాని యాటిట్యూడ్ అంటాం. సో ఇదనమాట పర్టికులర్ వేలో ఉండేది, పర్టికులర్ వేలో బిహేవ్ చేస్తాం అనమాట. బిహేవియర్ అంటే పర్టికులర్ వేలో మన యాక్షన్ అనేది ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ చూడండి, యాటిట్యూడ్ కి బిహేవియర్ కి డిఫరెన్స్ ఇది. అంటే ఒక మన యొక్క మెంటల్ వ్యూ, మన యొక్క థింకింగ్ అనమాట. అంటే ఒక పర్సన్ గురించి, పర్టికులర్ పర్సన్ గురించి, పర్టికులర్ ఆబ్జెక్ట్ గురించి మనం ఏమని ఫీల్ అవుతున్నాం, పర్టికులర్ వేలో ఏమని ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, ఏ, బి, సి, అండ్ ఇంకో పర్సన్ ఉంటారు, డి అనే పర్సన్ మీకు నచ్చారు, వీళ్ళు ఇష్టం అనమాట. పర్టికులర్ వేలో ఫీల్ అవుతున్నాం, వీళ్ళంటే ఇష్టం లేదు. పర్టికులర్ వేలో యాటిట్యూడ్ టువర్డ్ దిస్ పర్సన్, యాటిట్యూడ్ టువర్డ్ దిస్ పర్సన్స్. అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, పర్టికులర్ వేలో మనం ఫీల్ అవుతున్నాం అనమాట. ఓకే, దాన్నే యాటిట్యూడ్ అంటాం. బిహేవియర్ అంటే ఏంది, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పిలిచినప్పుడు ఎలా ఉంటుంది రెస్పాన్స్, ఈ పర్సన్ పిలిచినప్పుడు ఎలా ఉంటుంది మనం రియాక్ట్ అయ్యేదాన్ని, దాన్ని బిహేవియర్ అంటాం. ఇట్ ఇంప్లైస్ ద యాక్షన్స్ అండ్ కాండక్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ టువర్డ్స్ అదర్ పర్సన్స్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ యాక్షన్స్. అంటే ఒక సిచ్యువేషన్ వైపు మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన యాక్షన్ ఎలా ఉంటుంది, పర్టికులర్ వేలో మన యాక్షన్ ఉంటుంది కదా, దాన్ని బిహేవియర్ అంటాం. ఓకేనా, ఇది డీటెయిల్గా మనం చెప్తానమాట మన క్లాసెస్లో. ఇది యాటిట్యూడ్కి బిహేవియర్కి డిఫరెన్స్ ఇది. సో ఇలాంటి పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి యాటిట్యూడ్లో అంటే, ఒకటి కాగ్నిటివ్ కాంపోనెంట్. కాగ్నిటివ్ అంటే నాలెడ్జ్ అనమాట, నాలెడ్జ్, అవేర్నెస్, దీనికి సంబంధించింది. అండ్ అఫెక్షన్ అంటే ఎమోషనల్ కాంపోనెంట్, ఇది బిహేవియర్, పర్టికులర్ వేలో బిహేవ్ చేయడం, కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్ అంటాం. దీని గురించి క్లాసెస్లో డీటెయిల్ చెప్తాను, ఆర్ ఇంకో సెషన్ తీసుకొని యాటిట్యూడ్ అంటే ఏంటనేది డీటెయిల్గా చెప్తాను మీకు. ఇది ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే వైండ్ అప్ చేద్దాం సెషన్. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చండి ఏమైనా డౌట్స్ ఉంటే. లేదంటే చాట్ ఆప్షన్ ఉంది కదండి కింద, చాట్లో కూడా మీరు టైప్ చేయొచ్చు. సో ఓల్డ్ స్టూడెంట్స్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సాయి కనకాల, చిట్టి, రామకృష్ణ, కావ్య గారు, ధర్మ, సోని, సందీప్, యామిని అండ్ ప్రేమ్, ఎనీ డౌట్ ఏదైనా ఉంటే అడగండి, లేదంటే వైండ్ అప్ చేసుకోండి. హలో హలో, చెప్పండి. సార్, ఇప్పుడు మనం ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు సమ్ ఎక్స్టెండ్ అంటే 250 వర్డ్స్ అలా ఉంటుంది కదా సార్, దాన్ని ఎక్స్టెండ్ వెళ్ళొచ్చా, లేదంటే అంతే ఆ నాలెడ్జ్ ఎంతవరకు తెచ్చుకొని అంతే రాయాలా? ఎస్ యాక్చువల్గా ఏంటంటే మనకు 2 టైప్స్ ఉంటాయి కదా, 10 మార్క్స్ ఒకటి ఉంటుంది, 15 మార్క్స్ ఒకటి ఉంటుంది. ఓ, దీనిలో 150 వర్డ్స్ మెన్షన్ చేసి, దీనిలో 250 వర్డ్స్. యాక్చువల్ ఓకే. ఏంటంటే 250 వర్డ్స్ ఎగ్జాక్ట్గా రావాలని లేదు, డీవియేషన్ ఉండొచ్చు. 10% అలా డీవియేషన్ ఉండొచ్చు అనమాట. సో అంటే ఇక్కడ ఏంది, మీరు తక్కువ రాయొచ్చు, లేకపోతే ఎక్కువ రాయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 250 వర్డ్స్ అనేది మైండ్లో పెట్టుకోవాలని చెప్పి చెప్తారనమాట. సో అలా అని చెప్పి 3 పేజెస్ ఇచ్చినంటే 3 పేజెస్ ఫిల్ చేయడానికి ట్రై చేయకండి. యూపీఎస్సీలో స్టేట్లో రాయండి, స్టేట్లో ఇచ్చినప్పుడు పేజెస్ ఫిల్ చేయండి స్టేట్లో, కానీ యూపీఎస్సీలో మాత్రం అలా చేయకండి. 15 మార్క్స్కి 3 పేజెస్ ఉంటాయి. ఓకేనా, ఈ 3 పేజెస్ ఫిల్ చేయకండి, ఎందుకంటే మీకు టైం సరిపోదు. 2.5 చేయడానికి ట్రై చేయండి, అంతే. 2.5 లేకపోతే 2 అంతే. 15 మార్క్స్ అయితే 10 మార్క్స్ అయితే 1.5 అంతే. ఆ 1.5లోనే కంప్లీట్ చేసేటట్టు చూడండి అంతే. ఎందుకంటే మీకు వచ్చేస్తుంది వర్డ్స్ అనేవి. అయితే మీకు ఎగ్జాక్ట్ వర్డ్స్ వస్తున్నాయా లేదా ఇలా అంటే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. అయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చూసుకోండి యావరేజ్గా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా రాస్తారు, కొంతమంది స్మాల్గా రాస్తారు, కొంతమంది బిగ్గా రాస్తారు వర్డ్స్ అనేవి. అప్పుడు ఏమవుతుందంటే వేరీ అవుతుంటుంది స్పేస్ కూడా. ఇప్పుడు మీరు 3 పేజెస్ రాసినా కూడా 250 వర్డ్స్ రావచ్చు, అలా కూడా ఉంటుంది. సో ఇది చూసుకోండి ఒకసారి. అండ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు రెగ్యులర్గా రాయడం వల్ల యావరేజ్గా ఎన్ని వర్డ్స్ రాస్తున్నారు, 1.5 పేజ్లో, 2 పేజ్లో ఎన్ని వర్డ్స్ రాస్తున్నారు, ఎంత స్పేసింగ్ ఇస్తున్నారు, స్మాల్గా రాస్తున్నారు, బిగ్గా రాస్తున్నారు, అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి కౌంట్ చేసుకొని ఇంకా యావరేజ్గా అదే ఫాలో అవ్వండి. అంటే ఎగ్జామ్లో కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్ 250 ఫాలో అవ్వాలని లేదు, అటు ఇటు ఉండొచ్చు ఏం కాదు, కాకపోతే అప్రాక్సిమేట్ అంతే. ఎస్, ప్రిలిమ్స్లో ఉండదండి, ఎథిక్స్ అనేది ప్రిలిమ్స్లో ఉండదు, ఓన్లీ మెయిన్సే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా?
సార్ ఎథిక్స్ పేపర్లో మనం రాసే ఆన్సర్ రైటింగ్కి రియాలిటీ ఆఫ్ లైఫ్లో ఎథిక్స్కి డిఫరెంట్ ఉంటుంది కదా సార్? ఎస్ ఎస్ ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు చాలా వరకు బ్యూరోక్రాట్స్ ఇప్పుడు కరప్షన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఇంతకుముందు ఎథిక్స్ పేపర్ రాసిన వాళ్ళే. సో మనకి ఇక్కడ ఏంటంటే మార్క్స్ కోసం ఆలోచించాలి అంతే, మార్క్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలని. ఎందుకంటే ఇది ఒక ఎగ్జామ్ క్లియర్ చేసేటట్టే ఉండాలి మనం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నారు కదా? ఎస్ ఓకే, థ్యాంక్ యూ ఎవరి టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బై ఎవరి టేక్ కేర్.